Hello everyone, very good evening to everyone. So please respond. నేను మీకు audible గా ఉన్నానా? అంటే నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఏమైనా గ్లిచింగ్ ఏమైనా ఉందా? ప్లీజ్ రెస్పాండ్. Yes. Very good evening, Wasim, Venkatesh, Vijay Chowdhury, Kalyan Sayes. Very good evening, everyone. సో ఎస్ సో ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఈ రోజు మన ఫస్ట్ టాపిక్ జనరల్ సైన్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. సో ఎవరికైనా సిలబస్ ఐడియా ఉందా? సిలబస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు ఒక్కసారి సిలబస్ డిస్కస్ చేసిన తర్వాత క్లాస్లోకి ఎంటర్ అవుతామా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. ఫస్ట్ క్లాస్ కాబట్టి అందరూ యాక్టివ్గా ఉండాలి. సో ప్లీజ్ రెస్పాండ్. సిలబస్ అందరికీ ఐడియా ఉందా? ఒకసారి సిలబస్ డిస్కస్ చేసి మనం ముందుకు వెళ్దామా? ఓకే. సో చాలా మందికి సిలబస్ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి నేను సిలబస్ డిస్కస్ చేసిన తర్వాత ఎస్ ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఒకసారి సిలబస్ మనం డిస్కస్ చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే యా ఓకే. సో ఒక్కసారి చూడండి మనకి సంబంధించి జస్ట్ సెకండ్. యా మనకి సంబంధించి జనరల్ సైన్స్ లో ఉండే టాపిక్స్ ఏంటేంటి అంటే కనుక సో ఫస్ట్ టాపిక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద ఫస్ట్ టాపిక్. సో ఈ టాపిక్ లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే సో ఫస్ట్ వన్ ఇస్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ ఇస్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ జాగ్రత్తగా చూడాలి. మన జనరల్ సైన్స్ కి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇందులో మనం రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ కోసం డిస్కస్ చేస్తాం. సో రెన్యూబుల్ లో ఏంటంటే సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, లేదంటే విండ్ ఎనర్జీ అంటే ఏంటి, హైడ్రో ఎనర్జీ అంటే ఏంటి, ఆర్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, వుడ్ ఎనర్జీ అంటే ఏంటి, బయోగ్యాస్ అంటే ఏంటి, హైడ్రోజన్ అంటే ఏంటి, ఆర్ ఆల్కహాల్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఎందులో చదువుతామంటే కనుక రెన్యూబుల్ ఎనర్జీలో చదువుతాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. అంటే లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదండి, లైక్ కోల్ కానీ పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాసెస్ కానీ ఆర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కావచ్చు, న్యూక్లియర్ ఫిజన్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూజన్ కావచ్చు, చైన్ రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టర్బిన్ అంటే మంగళ టర్బిన్ ఉంటుంది కదండి. సో దానికోసం మనం చదవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రతి ఒక్క వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ కోసం చదివితే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే లివింగ్ వరల్డ్. సెకండ్ టాపిక్ లివింగ్ వరల్డ్. చూడండి ఫస్ట్ టాపిక్ మనకి కొంచెం ట్రిక్కీ అనిపించవచ్చు కానీ దీని నుంచి పెద్దగా మనం చదవాల్సిన అవసరం ఉండదండి. ఎస్ఎస్సి స్టాండర్డ్ కనుక మీరు చదివినట్టయితే కనుక ఇట్స్ ఇనఫ్ ఫర్ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ ఎగ్జామినేషన్. ఓకే. సో లివింగ్ వరల్డ్ మీరు చూసినట్టయితే మోస్ట్లీ ఇందులో లైఫ్ ప్రాసెసెస్ కోసం మనం ఎక్కువగా చదువుతాము. అంటే లైక్ న్యూట్రిషన్ కావచ్చు, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫోటోసింథసిస్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్ అండ్ వాటితో పాటు కొంత అనాటమీ, హ్యూమన్ అనాటమీకి సంబంధించి లైక్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్ కోసం కానీ చదువుతాం అనమాట. ఓకే. దాంతో పాటు మనకి స్కిన్ ద్వారా కానీ, గిల్స్ ద్వారా కానీ, ట్రాకియా ద్వారా కానీ, లంగ్స్ ద్వారా కానీ సో ఏ ఆర్గానిజమ్స్ ఎటువంటి టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ని కలిగి ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాం. సో థర్డ్ టాపిక్ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్. థర్డ్ టాపిక్ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రియేషన్. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రియేషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్క్రియేషన్ లో ప్లాంట్స్ లో కానీ యానిమల్స్ లో కానీ వాటర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనేది తెలుసుకుంటాం. అండ్ బ్లడ్ క్లాటింగ్ కోసం, బ్లడ్ ఫంక్షనింగ్ కోసం, హార్ట్ యొక్క ప్రాపర్ స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ, బ్లడ్ గ్రూప్స్ ఇదంతా కూడా మనం ఎలిమెంటరీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. మనకి ఎఫ్బిఓ ఏబిఓ సిలబస్ పేపర్ లో కూడా అంటే హోమ్ పేజ్ లో ఇచ్చిన సిలబస్ పేపర్ లో కూడా మనకి మెన్షన్ చేసింది ఏంటి అంటే we should have ఎలిమెంటరీ నాలెడ్జ్ అని, అంటే లైక్ అట్లీస్ట్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఉంటే మనకి సరిపోతుంది. దానితో పాటు మనం లింఫాటిక్ సిస్టమ్ అని లైక్ వైట్ బ్లడ్ సెల్స్ కోసం కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అంటే లైక్ అమీబాలో కావచ్చు, ఎర్త్ వామ్ లో కావచ్చు, హ్యూమన్స్ లో కావచ్చు ఎక్స్క్రియేషన్ ఎలా జరుగుతుంది, నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, హార్మోన్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి,
ఓకే. రిఫ్లెక్స్ యాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం ఎందులో చదువుతామంటే గనక ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఎక్స్‌క్రియేషన్‌లో చదువుతామండి. అండ్ ఫోర్త్ టాపిక్ ఏంటి అంటే గనక రిప్రొడక్షన్, రిప్రొడక్షన్ అండ్ గ్రోత్, హెరిడిటరీ, ఎవల్యూషన్. ఓకే. రిప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్. సో ఇందులో మనం ఏం చదువుతామంటే రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ అంటే ఏంటి? అండ్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? రిప్రొడక్షన్‌లో మనకు టైప్స్ ఉంటాయి కదండీ! లైక్ సెక్షువల్ కావచ్చు, అసెక్షువల్ కావచ్చు. టైప్స్ ఎలా ఉంటాయి? సో వాటికి ఎగ్జాంపుల్స్ లైక్ ఫిజన్ కానీ, వెజిటేటివ్ ప్రొపగేషన్ కానీ, బడ్డింగ్ కావచ్చు. ఈ మాడ్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయి? అండ్ వాటితో పాటు వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. సో వీటితో పాటు మనం హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మెంటల్ గా ఎలా ఉంటుంది, ఫిజికల్ చేంజెస్ ఏమేమి ఉంటాయి హ్యూమన్ డెవలప్మెంట్ లో, అండ్ హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ అంటే ఏంటి, హెరిడిటరీ అండ్ వేరియేషన్స్ అంటే ఏంటి, ఆర్ హెరిడిటరీ లైక్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి, ఆర్ ఎవల్యూషన్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఉంటే వీటికి సంబంధించి సరిపోతుందండి. మనం పెద్దగా దీని నుంచి చదవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ దీని నుంచి వచ్చే వెయిటేజ్ ఎంత అంటే కనుక 8. ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రియేషన్ నుంచి వచ్చే వెయిటేజ్ ఎంత అంటే కనుక 3. లివింగ్ వరల్డ్ నుంచి వచ్చే వెయిటేజ్ ఎంత అంటే కనుక అరౌండ్ 6. సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ ఎంత అంటే కనుక 9. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి, లైక్ ఇందులో మనకి మెటల్స్ ఉంటాయి అండ్ నాన్ మెటల్స్. ఈ రెండు వాటి కోసం కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో మెటల్స్ లో ఏంటంటే ఓర్స్, మినరల్స్, మెటలర్జీ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్స్. కానీ ఓర్స్ అంటే ఏంటండి, ఓల్డ్ రాక్స్. ఆ రాక్స్ నుంచి కనుక మనం మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే వాటిని మనం ఓర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో అవి ఎలా ఉంటాయి, లైక్ అల్యూమినియం అంటే విత్ రిఫరెన్స్ టు ఐరన్ అండ్ అల్యూమినియం, ఆర్ సిరీస్ ఆఫ్ మెటల్స్ కానీ, ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ కానీ, అలాయ్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ యూజ్ ఆఫ్ స్టీల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్, బ్రాస్, మెగ్నీలియం, అలాయ్ ఆఫ్ గోల్డ్. ఇవన్నీ కూడా మనం ఎందులో చదువుతామంటే న్యాచురల్ రిసోర్సెస్ కి సంబంధించి మెటల్లో మనం చదువుతాం. మరి నాన్ మెటల్స్ కూడా ఉన్నాయి కదా. పీరియాడిక్ టేబుల్ ఎంతమందికి ఐడియా ఉందండి? సో పీరియాడిక్ టేబుల్ వచ్చినట్టయితే ఈ న్యాచురల్ రిసోర్సెస్ లో మనం ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అదే నాన్ మెటల్స్ లో అనుకోండి, లైక్ హైడ్రోజన్ ప్రాపర్టీస్ కానీ, వాటి యొక్క యూజెస్ కానీ, అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆర్ సల్ఫర్ ఎలా అక్కర్ అయింది, వాటి యొక్క ఎక్స్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, యూజెస్ ఎలా ఉంటాయి, ఆర్ సల్ఫర్ డైఆక్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, విత్ రియాక్షన్స్ అండి. రియాక్షన్స్ కూడా మనకి వచ్చి ఉండాలి, వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ యూజెస్ కూడా మనకి తెలియాలి. ఓకే. సో సిక్స్త్ టాపిక్ ఏంటి అంటే కార్బన్ కాంపౌండ్స్. సిక్స్త్ టాపిక్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్. సిక్స్త్ టాపిక్ ఏంటి అంటే కార్బన్ కాంపౌండ్స్. ఇందులో మనం ఆల్కహాల్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ చదవాలి, ఈవెన్ ప్రిపరేషన్ మెథడ్స్ కూడా. అండ్ దానితో పాటు ఫార్మాల్డిహైడ్ కావచ్చు, ఎసిటోన్ కావచ్చు, ఎసిటిక్ యాసిడ్ కావచ్చు, వీటికి అన్నిటికీ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ వాటితో పాటు సాపోనిఫికేషన్ ప్రాసెస్ ఎక్కువగా చదవాలి, అంటే సోప్స్ ని, డిటర్జెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, సోప్ మాలిక్యూల్స్ అంటే ఎలా ఉంటాయి, అండ్ సింథటిక్ పాలిమర్స్ అంటే ఏంటి అనేది చదువుకుంటే కార్బన్ కాంపౌండ్ కంప్లీట్. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ ఎంత అంటే, అంటే కార్బన్ కాంపౌండ్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈ రెండు కలిపి మనకు వచ్చే వెయిటేజ్ ఎంత అంటే కనుక 6 మార్క్స్. అండ్ సెవెంత్ టాపిక్ ఏంటి అంటే కనుక ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన టాపిక్. దీన్నే మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తాం. అంటే లైక్ ఇందులో ఎయిర్ పొల్యూషన్ కోసం, నాయిస్ పొల్యూషన్ కోసం, అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటే ఏంటి, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఆర్ బయోటిక్ కి అబియోటిక్ కి ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి మన ఎకో సిస్టమ్ లో, వాటి మధ్య ఇంటరాక్షన్స్ ఎలా ఉంటుంది, ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని మనం మెజర్స్ ఎలా చేయొచ్చు, లేదంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఎఫర్ట్స్ అంటే ఏంటి, ఆర్ వాటర్ మేనేజ్మెంట్ కన్జర్వేషన్ కోసం చదవాల్సి ఉంటుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చదవాల్సి ఉంటుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ చదవాల్సి ఉంటుంది, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ చదవాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ చదవాలి, పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఓజోన్ లేయర్ డిప్రెషన్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, యాసిడ్ రైన్స్. ఇవన్నీ మోస్ట్లీ మనకి తెలుసు. అండ్ ఈ రోజు యూట్యూబ్ లైవ్ కి మారథాన్ కి ఎంతమంది అటెండ్ అయ్యారండి? ఈ రోజు మోస్ట్లీ మనం ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి చేసాం, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా చేసాం. లైక్ అంటే ఓజోన్ డిప్రెషన్ కి సంబంధించి, యాసిడ్ రైన్స్ కి సంబంధించి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి సంబంధించి. అవునా? సో ప్రతిరోజు మనకి లైవ్ ఉంటుందండి, లైవ్ కి కూడా మీరు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం క్లాస్ లో ఏంటంటే థియరీ మాత్రమే చెప్పుకుంటాం. అవునా?
సో థియరీ ఒకటి వస్తే సరిపోతుందా అండి? ప్రాక్టీస్ కూడా ఉండాలి కదా. సో ప్రాక్టీస్ మనం ఎక్కడ చదువుతాం, ఎక్కడ చేస్తామంటే కనుక సెషన్స్ లోనే చేస్తాం, లైవ్ సెషన్స్ అంటే వైటీ సెషన్స్ లో. ఓకే, సో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ఎథ్నోబాటనీ. ఎథ్నోబాటనీ నుంచి కూడా మనకి వెయిటేజ్ చాలా ఉంటుంది, అప్ టు 9 మార్క్స్ ఉంటాయండి. ఎన్విరాన్మెంట్ నుంచి మనకి 7 to 8 మార్క్స్ ఉంటాయి. ఎథ్నోబాటనీ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ ఎంత అంటే కనుక 9 మార్క్స్. సో ఎథ్నోబాటనీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, ఫోకస్ అంతా కూడా ఉండాల్సి ఉంటుంది. ఎథ్నోబాటనీలో మోస్ట్లీ మనం మెడిసినల్ ప్లాంట్స్, వాటి యొక్క బొటానికల్ నేమ్స్ కోసం డిస్కస్ చేస్తాం, అండ్ వాటితో పాటు సీజనల్ ప్లాంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం, అండ్ పెరీనియల్ ప్లాంట్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేస్తామండి. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే కనుక జనరల్ సైన్స్ యొక్క సిలబస్. సో సిలబస్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ప్లీజ్ రెస్పాండ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రెస్పాండ్ అవ్వాలి. ఎస్, యా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి సిలబస్ కి సంబంధించి? నో. ఎస్. సో సిలబస్ కి సంబంధించి ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? క్లియర్ గా ఉందా? ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. సో ఒకసారి టాపిక్ కూడా చూద్దాం. సో మనకి ఫస్ట్ టాపిక్ ఏముందండి? ఫస్ట్ టాపిక్ ఏముంది? సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద ఫస్ట్ టాపిక్. మనకి జనరల్ సైన్స్ కి సంబంధించి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫస్ట్ టాపిక్ కదా. సో అసలు అందులో ఏమేమి చదవాలి అనేది చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కోసం డిస్కస్ చేయాలి, అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే కూడా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో మనకి రెన్యూబుల్ సోర్సెస్, ఎస్, జస్ట్ ఎ సెకండ్. ఓకే, ఒక్కసారి చూడండి. సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం అసలు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఏదైనా ఒక థింగ్ ని కానీ, లేదు అంటే ఏదైనా ఒక సోర్స్ ని తీసుకొని, అది న్యాచురల్ గా కావచ్చు, ఆర్టిఫిషియల్ గా కావచ్చు, ఒక సోర్స్ ని కనుక తీసుకొని మనం ఎనర్జీని కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే దట్ ఈస్ వాట్ వి కాల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అయితే ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది బ్రాడ్లీ మనకి 2 టైప్స్ లో కేటగరైజ్ చేయబడింది. 2 టైప్స్. ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఎన్ని టైప్స్ లో కేటగరైజ్ చేయబడింది అంటే కనుక 2 టైప్స్ అండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కనుక రెన్యూబుల్. ఫస్ట్ వన్ ఏంటి? రెన్యూబుల్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే కనుక నాన్ రెన్యూబుల్. ఫస్ట్ వన్ ఇస్ రెన్యూబుల్ అండ్ సెకండ్ వన్ ఇస్ నాన్ రెన్యూబుల్. అసలు రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? న్యాచురల్ గా గనక మనం ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే, అంటే న్యాచురల్ రిసోర్సెస్ ని యూజ్ చేసి ఒక పర్టికులర్ ఎనర్జీని కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే దానిని మనం రెన్యూబుల్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ దీనికి ఏం చెప్పొచ్చు? ఈవెన్ మన సిలబస్ లో కూడా ఏమేమి ఉందండి, లైక్ సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ ఆర్ హైడ్రా ఎనర్జీ, అవునా? సో ఇంకా ఏమేమి ఎనర్జీస్ ఉంటాయండి, లైక్ జియోథర్మల్ ఎనర్జీ, వుడ్ ఎనర్జీ ఆర్ బయోగ్యాస్ ఎనర్జీ. బయోగ్యాస్ నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తామండి, అవునా? ఇంకా లైక్ హైడ్రోజన్ ఎనర్జీ, హైడ్రోజన్ నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలం. అండ్ ఈవెన్ ఆల్కహాల్ ఎనర్జీ, ఆల్కహాల్ నుంచి కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలం అనమాట, అంటే విత్ ద ప్రిపరేషన్ మెథడ్. సో న్యాచురల్ గా ఒక సోర్స్ ని తీసుకొని మనం ఎనర్జీని గనక ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే దట్ ఈస్ వాట్ వి కాల్ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్ న్యాచురల్లీ రిప్లెనిష్డ్ అండ్ కెన్ బి యూజ్డ్ రిపీటెడ్లీ. అండ్ దీన్ని మనం రిపీటెడ్ గా కూడా యూజ్ చేయగలం అనమాట. అదే మీరు నాన్ రెన్యూబుల్ ఎనర్జీని తీసుకున్నారనుకోండి, లైక్ సచెస్ అంటే ఆర్టిఫిషియల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ కావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేసి కానీ, లేదంటే న్యూక్లియర్ ఎనర్జీ. సమ్ టైమ్స్ న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, బట్ మోస్ట్లీ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఏ టైప్ ఆఫ్ సోర్స్ అంటే కనుక నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ గానే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఫాసిల్ ఫ్యూయల్స్ అగైన్ నాన్ రెన్యూబుల్ అన్నా కన్వెన్షనల్ అన్నా ఒకటేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాన్ రెన్యూబుల్ అన్నా కన్వెన్షనల్ ఎనర్జీ అన్నా కూడా ఒక్కటే. సో నాన్ రెన్యూబుల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ న్యూక్లియర్ ఎనర్జీని కావచ్చు. సో ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మనకి తెలుసు, లైక్ కోల్ కానీ ఆర్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆర్ ఎల్స్ డీజిల్ కావచ్చు, ఆర్ ఎల్స్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ ఫాసిల్ ఫ్యూయల్. ఓకే, సో ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ సోర్సెస్ ని యూజ్ చేసి మనం ఎనర్జీని కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే వాటిని మనం నాన్ రెన్యూబుల్ సోర్సెస్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ రెన్యూబుల్ సోర్సెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రెన్యూబుల్ సోర్సెస్ లో ఏముందండి, సోలార్ ఎనర్జీ.
ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఫస్ట్ మనకున్నది ఏంటి అంటే సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీలో ఏం జరుగుతుందంటే ద సన్స్ రేడియంట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. సింపుల్ గా చెప్పుకోవాలి అనుకుంటే హార్నెస్ ద సన్స్ రేడియంట్. నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. నేను చూడండి రన్నింగ్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కనుక ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం వేస్ట్ లేదు అనుకుంటే, అంత టైం లేదు అనుకున్న వాళ్ళు మీరు నోట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. ఓకే, హార్నెస్ ద సన్స్ రేడియంట్ ఎనర్జీ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇస్ వాట్ వి కాల్ సోలార్ ఎనర్జీ. అది మనం సోలార్ కుక్కర్ అయి ఉండొచ్చు, లేదంటే సోలార్ సెల్స్ అయి ఉండొచ్చు, సోలార్ ప్యానెల్స్ అయి ఉండొచ్చు. దేని ద్వారా అయినా సరే మనం ఒక సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి, అంటే దాని యొక్క లైట్ ని హీట్ ని ట్రాప్ చేసి కుకింగ్ కి కానీ హీటింగ్ కి కానీ ఉపయోగించుకుంటే కనుక దానినే మనం సోలార్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్ ఏంటి? విండ్ ఎనర్జీ. సెకండ్ వన్ ఏంటి? విండ్ ఎనర్జీ. సో ఈ విండ్ ఎనర్జీలో ఏం జరుగుతుందండి, లైక్ యూటిలైజెస్ విండ్ టర్బిన్స్ అనేవి, విండ్ టర్బిన్స్ ఉంటాయి కదా, సో విండ్ టర్బిన్స్ అనేవి కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. సో కైనటిక్ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో లిజన్, విండ్ టర్బైన్స్. సో మనకి విండ్ ఎనర్జీలో విండ్ టర్బైన్స్ ఉంటాయి. సో విండ్ టర్బైన్స్ ఆర్ విండ్ టర్బైన్స్ utilizes wind turbines to convert wind's kinetic energy. సో ఈ కైనటిక్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిసిటీగా గనక, అంటే ఎలక్ట్రిసిటీగా మారినట్టయితే దానిని మనం విండ్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఉంది హైడ్రో పవర్ ఎనర్జీ ఆర్ హైడ్రా ఎనర్జీ. సో హైడ్రా ఎనర్జీ అంటే మనకి తెలుసు విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్. సో వాటర్ ని మనం మూవ్ చేసుకొని దాని నుంచి ఒక ఫోర్స్ ని, ర్యాపిడ్ ఫోర్స్ ని క్రియేట్ చేసి టర్బిన్ ద్వారా, అంటే వేపర్ ద్వారా మనకి టర్బిన్ జనరేటర్ ద్వారా స్టీమ్ ని ఆర్ వాటర్ ని కనుక మనం జనరేటర్ కి పంపించినట్టయితే జనరేటర్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫార్మర్ కి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం హైడ్రా పవర్ అంటాం. జనరేట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద ఫోర్సింగ్ ఆఫ్ వాటర్ ని యూజ్ చేసుకొని కనుక మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసినట్టయితే దానిని మనం హైడ్రా ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి? జియోథర్మల్ ఎనర్జీ. సో జియోథర్మల్ ఎనర్జీలో ఏం జరుగుతుందంటే ఎక్సెస్ హీట్, ఎర్త్స్ ఇంటీరియర్ నుంచి ఎక్సెస్ హీట్ ని మనం అబ్జార్బ్ చేసుకొని అగైన్ అదే జనరేటర్ ద్వారా కనుక మనం ఎనర్జీని కనుక, ఎలక్ట్రిసిటీని కనుక ప్రొడ్యూస్ చేసుకున్నట్టయితే ఆర్ హీటింగ్ పర్పసెస్ కి కనుక హీట్ ని ప్రొడ్యూస్ చేసినట్టయితే దానినే మనం జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తాము. ఓకే, ఎక్స్ట్రా హీట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్ ఇంటీరియర్, అంటే ఎర్త్ లోపల నుంచి హీట్ ని మనం అబ్జార్బ్ చేసుకుంటే హీట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మనం టర్బిన్ ద్వారా జనరేటర్ కి కనుక పంపించినట్టయితే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అలా గనక జరిగినట్టయితే దానిని మనం జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి బయోమాస్ ఎనర్జీ అని ఉంటుంది. అంటే లైక్ వుడ్ నుంచి కానీ, క్రాప్స్ నుంచి కానీ, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి కానీ మనం ఒక ఎనర్జీని కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే దానినే మనం బయోమాస్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, దట్ ఈస్ వాట్ వి కాల్ వుడ్. సింపుల్ గా చెప్పాలంటే విచ్ కెన్ బి బర్న్ ఫర్ ఎనర్జీ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు బయోఫ్యూయల్స్ అనమాట. సో ఆఫ్టర్ దట్, అంటే వుడ్ అనేది బర్న్ అయిన తర్వాత మనకి కొంత హీట్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. లేదు దాన్నే మనం స్టీమ్ లోకి పంపించినట్టయితే వేపర్ ద్వారా అగైన్ ఆర్ అందులో ఉన్న గ్యాసెస్ ద్వారా కూడా మనం గ్యాసిఫికేషన్ అని ఒక ప్రాసెస్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా గనక జరిగినట్టయితే దానిని మనం వుడ్ ఎనర్జీ ఆర్ బయోమాస్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. అగైన్ మనకి బయోగ్యాస్ కూడా మనం అందులోనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే అగ్రికల్చర్ వేస్టెస్ కానీ, అనిమల్ వేస్టెస్ ని కానీ అన్ని వాటిని కలిపి కూడా మనం బయోమాస్ లో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ గా మనం ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనకి టైడల్ ఎనర్జీ అని ఉంటుంది. అంటే లైక్ టైడ్స్ ని మనం యూజ్ చేసి కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. ఆర్ వేవ్ ఎనర్జీ అని ఉంటుంది. అంటే లైక్ వేవ్స్ లో ఉండే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదండి, అంటే వేవ్స్ ఆర్ నథింగ్ బట్ మూవ్మెంట్, అంటే మోషనే కదా. వేవ్స్ లో ఉన్నదంతా కూడా మనకి మోషనే ఉంటుంది. సో ఆ మోషన్ ఉంది అంటే కనుక దట్ ఈస్ వాట్ వి కాల్ కైనెటిక్ ఎనర్జీ. అవునా? రెస్టింగ్ పొజిషన్ లో ఉంటే ఇట్ విల్ బి రిఫర్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ ఈక్వల్ టు mgh. అలా కాకుండా మోషన్ లో ఉంది అంటే కనుక దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ ½ mv².
ఓకే, మాస్ ఉంటుంది, దానికి వెలాసిటీ ఉంటుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ, వేవ్స్ లో ఉండే కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని కూడా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవని చెప్పుకుంటున్నాం మనం? రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినవని చెప్పుకుంటున్నాం కదా. సో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో ఈ రోజు క్లాస్ లో అసలు సోలార్ ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది, విండ్ ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది, హైడ్రో ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది, జియోథర్మల్ అంటే ఎలా ఉంటుంది, వుడ్ అంటే ఆర్ బయోగ్యాస్, హైడ్రోజన్, ఆల్కహాల్, ఈ ఎనర్జీస్ అన్ని ఎలా ఉంటాయి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఏ ప్రాసెస్ ద్వారా, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు. అగైన్ నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, మీరు ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో అంటే ఎలిమెంటరీ నాలెడ్జ్ లో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కనుక ప్రతి ఒక్కటి చదువుకొని వెళ్తే మీరు ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు, ఆర్ జనరల్ సైన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క బిట్ ని కూడా మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు. ఓకే, యా. సో ఒక్కసారి మనం పిక్చర్ ని చూద్దాం. దీస్ ఆర్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఫస్ట్ వన్ ఏముంది, సోలార్ ఎనర్జీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవునా. సో సెకండ్ వన్ విండ్ ఎనర్జీ, థర్డ్ వన్ జియోథర్మల్ ఎనర్జీ, లాస్ట్ వన్ టైడల్ ఎనర్జీ అండ్ బయోమాస్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో మనకి సిలబస్ లో ఉండేది ఏంటి, సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, జియోథర్మల్ ఎనర్జీ ఉంది. మనం టైడల్ కోసం అంటే లైక్ హైడ్రో పవర్ లో మనం చదివేస్తాం, బయోమాస్ లో అయితే కనుక మనం బయోగ్యాస్ అండ్ వుడ్ కోసం చదువుతాం. సో ఇక్కడ ఒక 2 టాపిక్స్ అనేవి మనకి కవర్ అయిపోయాయి. అండ్ హైడ్రా ఎనర్జీ మనం చదవాల్సి ఉంటుంది అవునా. సో ఇది 4th టాపిక్. 5th టాపిక్ అండ్ రిమైనింగ్ మనకు మిగిలినది ఏంటండి, హైడ్రోజన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంది అండ్ ఆల్కహాల్. ఇవి మాత్రమే మనకు మిగిలిన టాపిక్స్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో సెపరేట్ గా మనం ఎక్స్ట్రా టాపిక్ ఏవి అవుట్ ఆఫ్ సిలబస్ మనం ఏ టాపిక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎఫ్బిఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓకి కావచ్చు, ఏబిఓ కావచ్చు, మోస్ట్లీ మనకి ప్రీవియస్ గా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే రిపీట్ అవ్వటం కానీ, లేదంటే సిలబస్ లో ఉన్న టాపిక్స్ కోసం మాత్రమే అడగటం జరుగుతుంది. రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అడగడం కానీ అటువంటివి ఏమీ ఉండవు. ఓకే, సో భయపడకుండా ఎలిమెంటరీ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్ తీసుకొని చక్కగా చదివితే కనుక ఈజీగా మనం అటెంప్ట్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ అసలు సోలార్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మనం చాలా వరకు మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే లైక్ పోర్ట్ ఏరియాస్ లో కానీ, లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కానీ, లేదంటే ఇప్పుడు రీసెంట్ గా మనం ఇంటి దగ్గరలో కానీ, లేదంటే క్రాప్స్ దగ్గర కానీ ఎక్కువగా మనకి సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అవునా కాదండి. సోలార్ ఎనర్జీ అనేది మనం ఎక్కువగా చూస్తాం. అసలు సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? ప్లీజ్ రెస్పాండ్. వాట్ డూ యూ మీన్ బై సోలార్ ఎనర్జీ ఆర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ? ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ? చెప్పాలి. Please respond. What is the definition of solar energy or what do you mean by solar energy? రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. సో లైవ్ లో అందరూ ఉన్నారు, సో క్వశ్చన్ కి రెస్పాండ్ అవ్వాలి. ఎస్, సో లైట్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కనుక కన్వర్ట్ చేసినట్టయితే దానినే మనం సోలార్ ఎనర్జీ అంటాం. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ వసీం. ఎస్, గుడ్. సో ఒక్కసారి చూద్దాం. Solar energy. What do you mean by solar energy? Solar energy is energy that comes from the sun. Sun నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో దానినే మనం సోలార్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాము. అంటే సన్ నుంచి వచ్చిన లైట్ ని ట్రాప్ చేసి హీట్ గా గనక మార్చుకొని ఫర్దర్ పర్పజెస్ కి గనక యూజ్ చేసుకున్నట్టయితే ఆర్ యూటిలైజ్ చేసుకున్నట్టయితే దట్ ఈస్ వాట్ వి కాల్ సోలార్ ఎనర్జీ ఆర్ sun energy. Okay, so solar energy is the energy obtained by capturing heat and light from the sun. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక హౌస్ అనుకుందాం. ఓకే, ఇది ఒక హౌస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హౌస్ అనుకుంటే సోలార్ ప్యానెల్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయండి. ఓకే, సో సన్ అనేది ఇక్కడ ఉంది, ఇది ఒక సన్ అనుకుందాం. సో ఈ సన్ నుంచి సోలార్ ఆర్ఐ అనేది వచ్చి డైరెక్ట్ గా ఎక్కడ పడుతుందండి, ప్యానెల్స్ మీద పడుతుంది. సో ప్యానెల్స్ ఏం చేస్తాయి, ఇన్వర్టర్ కి పంపిస్తాయి. సో ఇన్వర్టర్ నుంచి మనకి మీటర్ కి వస్తుంది, మీటర్ నుంచి డైరెక్ట్ గా గ్రిడ్ కి వస్తుంది. అలా కాకుండా సోలార్ ప్యానెల్స్ నుంచి డైరెక్ట్ గా ఇన్వర్టర్ టు మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ లైక్ బల్బ్ కి కానీ, లేదంటే ఫ్యాన్స్ కి కానీ కూడా మనం పంపించుకోవచ్చు అనమాట. ఇలా గనక మనం ఎనర్జీని అప్టైన్ చేసుకొని ఫర్దర్ పర్పజెస్ కి యూజ్ చేస్తే దాన్నే మనం సోలార్ ఎనర్జీ అంటాం. ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే గనక ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఈజ్ రిఫర్ టు యాజ్ ఎ సోలార్ ఎనర్జీ. అండ్ దీన్నే మనం గ్రీన్ టెక్నాలజీ అని కూడా పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, సోలార్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ టెక్నాలజీ.
గ్రీన్ టెక్నాలజీ బికాస్ ఇట్ డస్ నాట్ ఎమిట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎప్పుడైనా సోలార్ ఎనర్జీ నుంచి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతాయండి? నో. సో గ్రీన్ టెక్నాలజీ అని ఎందుకు మనం పిలుస్తున్నామంటే ఇట్ డస్ నాట్ ఎమిట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇట్ డస్ నాట్ ఎమిట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమిట్ చేయదు కనుక మనం సోలార్ ఎనర్జీని గ్రీన్ టెక్నాలజీ అని కూడా పిలవటం జరుగుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ మన వరల్డ్ లో 80% మెంబర్స్ అందరూ కూడా గ్లోబల్లీ 80% మెంబర్స్ అందరూ కూడా లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ పెట్రోలియం ని కానీ లేదంటే న్యాచురల్ గ్యాసెస్ ని కానీ కోల్ ని కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటున్నారు. ఇఫ్ వి డు నాట్ రెడ్యూస్ కన్జప్షన్, ఓకే, మనం కన్జప్షన్ ని రెడ్యూస్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, విల్ రన్ అవుట్ ఆఫ్ దెమ్. అవునా? కంప్లీట్ గా మన చేతిలో ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా రన్ అవుట్ అయిపోతాయి వెరీ క్విక్ గా. అప్పుడు ఏమవుతాయి, సో మన లైఫ్ స్పాన్ కు సంబంధించి పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఫ్యూయల్స్ కానీ మనకు దొరకకుండా పోవడం జరుగుతాయి. సో వీటి యొక్క కన్జప్షన్ ని మనం కంట్రోల్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 grams ఆఫ్ రైస్ ఉంది అనుకోండి, ఓకే, 100 grams ఆఫ్ రైస్ ఉంది అండ్ 100 grams ఆఫ్ ఏదో సమ్ ఎక్స్ట్రా ఫుడ్ ఏదో ఉంది, ఓకే, లైక్ చపాతీనో లేదంటే రోటీనో ఏదో ఉంది. డైలీ మీరు ఈ 100 grams ని తిన్నారనుకోండి, ఫర్దర్ గా మీకు తినడానికి దొరుకుతుందా అండి? దొరకదు. అవునా? సో ఒకసారి ఇది మనం తింటూ ఉంటే అండ్ ఇంకొకసారి చపాతీ తింటూ ఉండాలి. ఇలానే మనం డైలీ మనం నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ని యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైతే, సో తొందరగా అవి రన్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రెన్యూబుల్ ఎనర్జీస్ ని యూజ్ చేస్తూ వస్తున్నాం అనమాట. అంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ని ఆర్ సోర్సెస్ ని కన్జప్ట్ చేయటానికి ఆర్ కన్జ్యూమ్ చేసుకోవటానికి స్టోర్ చేయటానికి మనం ఉపయోగించే ఎనర్జీస్ ఏంటి అంటే సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ ఆర్ టైడల్ ఎనర్జీ ఆర్ జియోథర్మల్ ఎనర్జీ ఆర్ ఆల్కహాల్ ఎనర్జీ ఆర్ హైడ్రా ఎనర్జీ, వాట్ ఎవర్. ఓకే, సో సోలార్ ఎనర్జీని మనం ఇంకొక నేమ్ తో ఎలా పిలుస్తున్నామండి? గ్రీన్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ఇట్ డజంట్ ఎమిట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో మనం ఎక్కువగా అంటే వరల్డ్ మీటర్ ద్వారా గనక మనం చూసినట్టయితే గనక మోస్ట్లీ ఆయిల్ కానీ లేదంటే నేచురల్ గ్యాసెస్ కానీ కోల్ కానీ అరౌండ్ ఇంకొక 133 years లోనో లేదంటే 47 years లోనో మోస్ట్లీ మనకి రన్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మనకి ఈ కంప్లీట్ గా ఈ రెన్యూవల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఉపయోగించడం స్టార్ట్ చేసాం. అయితే ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల కూడా మనకు ఒక ఇంపాక్ట్ ఉందండి, అంటే ఎఫెక్ట్ ఉంది. అది ఏంటి అంటే ల్యాండ్ డిగ్రేడేషన్. అంటే ఫాజిల్ ఫ్యూయల్ కంబషన్ మనకి రిజల్ట్స్ కలిగిస్తుందండి, మోస్ట్లీ పొల్యూటెంట్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో పొల్యూటెంట్స్ ఏం చేస్తే ల్యాండ్ ని డిగ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి హజార్డ్స్ ఎయిర్ పొల్యూటెంట్స్ కదండి, మోస్ట్లీ మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఆర్ మెర్క్యూరీ కావచ్చు, ఇవన్నీ కూడా కాజ్ చేసేవి. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా లేదంటే ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, అవునా, మనం ఎక్కువగా సర్వైవ్ అవ్వాలన్నా కూడా మనం ఇటువంటివన్నీ కూడా తగ్గించాల్సి ఉండి న్యాచురల్ ని యూజ్ చేస్తే కనుక మనం ఇవన్నిటిని కంట్రోల్ చేసి ఎక్కువ హెల్తీగా సర్వైవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్న ఉద్దేశంతో మనకు రెన్యూబుల్ సోర్సెస్ అనేవి డిస్కరేజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇంకా మనం దీనికి చెప్పుకోవాలనుకుంటే మీకు హార్వర్డ్ యూనివర్సిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళకి 2018 కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏంటి అంటే కనుక ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అంటే అరౌండ్ మనకి 8 million పీపుల్ అందరూ కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల ఎక్కువగా చనిపోయారు. కాబట్టి ఈ రెన్యూబుల్ సోర్సెస్ ని మనం స్టార్ట్ చేసాం అన్న స్టేట్మెంట్ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక హార్వర్డ్ యూనివర్సిటీ. అగైన్ ఎలక్ట్రిసిటీ యూజ్ కెన్ బి సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, మనందరికీ తెలుసు, అవునా, అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కి కూడా ఉపయోగపడుతుంది. బట్ బయింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కెన్ హెల్ప్ రెడ్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వైల్ ఆల్సో ప్రొవైడింగ్ ఎ నెంబర్ ఆఫ్ అదర్ వాల్యుబుల్ బెనిఫిట్స్. వి నో దట్, isn't it or not? అందుకనే మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ ని రిలీజ్ చేయదు, అవునా, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది, అంత కాస్ట్లీ ఇంపాక్ట్ కూడా ఉండదు. దట్స్ వై వీఆర్ మూవింగ్ టు సోలార్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ఇట్స్ రెన్యూబుల్ అండ్ ఇట్స్ ఈజీ టు జనరేట్, ఇట్స్ సైలెంట్ అండ్ ఇట్స్ నాన్ పొల్యూటింగ్. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇట్స్ నాన్ పొల్యూటింగ్ అండ్ ఇట్స్ సైలెంట్ అండ్ క్లీన్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో renewable. Okay, and it's easy to generate electricity also. Okay, సో ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి మనకి టైప్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీస్ అనే ఉంటాయి. సో ఆ టైప్స్ ఏంటి అంటే కనుక, సో ఫస్ట్ వన్ ఈజ్ ప్యాసివ్ సోలార్ ఎనర్జీ ఆర్ ప్యాసివ్ సోలార్ గెయిన్. సో టైప్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సో ఫస్ట్ వన్ ఈజ్ ప్యాసివ్ సోలార్ గెయిన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సోలార్ థర్మల్. సెకండ్ వన్ ఏంటి అంటే సోలార్ థర్మల్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఫర్
హీట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేది ఏంటి అంటే సోలార్ థర్మల్. సో థర్డ్ వన్ ఏంటి అంటే కనుక కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్. ఓకే, థర్డ్ వన్ ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ఫర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది, ఫర్ ఎలక్ట్రిసిటీ. అండ్ లాస్ట్ వన్ సోలార్ ఫోటోవోల్టాయిక్. ఇది కూడా దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాసివ్ సోలార్ గెయిన్ ని చూసారనుకోండి. సో ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ప్యాసివ్ సోలార్ గెయిన్. సో ఇది ఫస్ట్ టైప్ కదండి, ప్యాసివ్ సోలార్ గెయిన్ ఈజ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అన్న. సో ఇందులో ఏం జరుగుతుంది, మోస్ట్లీ ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక మనం ఇందాక చూపించుకున్నాం. లైక్ చూడండి, ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్ లో సమ్మర్ సన్ ని మనం తీసుకున్న తర్వాత లైక్ వింటర్ సన్ ఉంటుంది అండ్ సమ్మర్ సన్ ఉంటుంది. మోస్ట్లీ యూకే సైడ్ ఎక్కువగా అవి కూలర్ అంటే ప్లేసెస్ కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే హౌస్ ఇలా ఉందంటే సౌత్ సైడ్ లార్జ్ విండో పెడతారు. సౌత్ సైడ్ ఏంటంటే లార్జ్ విండో పెడుతూ ఉంటారు, నార్త్ సైడ్ ఏంటంటే మనకి స్మాలర్ విండో పెడతారంట. ఎందుకు అలా పెడతారంటే సౌత్ సైడ్ మనకి హీట్ అనేది ఎక్కువగా ట్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సౌత్ సైడ్ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా విండో గుండా ఇంట్లోకి వచ్చి ఇంటి మొత్తాన్ని కూడా వార్మప్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అలా డైరెక్ట్ నేచురల్ సన్లైట్ అయితే కనుక దానినే మనం ప్యాసివ్ సోలార్ గెయిన్ అంటాం. ఎక్కడైతే కూలర్ పోర్షన్స్ ఉన్నాయో వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా నార్త్ అండ్ సైడ్ మనకి కొంత హీట్ ట్రాపింగ్ గ్లాసెస్ తో ఒక పెద్ద విండో పెట్టి నార్త్ సైడ్ అంతా కూడా నార్త్ అండ్ సైడ్ అంతా కూడా మనకి స్మాలర్ విండోస్ పెడతారు. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ యూజ్ టు ట్రాపింగ్ ద హీట్. దాని వల్ల హౌస్ అంతా వార్మప్ అయ్యి వాళ్ళ బాడీ కండిషన్ అనేది నీట్ గా ఉండటం కోసం. అందుకనే దిస్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ఆఫెన్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ బట్ కెన్ కంట్రిబ్యూట్ a significant amount of the energy demands of the well designed building in the heating season. Is it clear all of you? That is what we call passive solar gain. And second one ఏంటి అంటే కనుక సోలార్ థర్మల్. అంట ఫర్ హీటింగ్. ఇది కూడా దేనికి ఉపయోగపడుతుంది అంటే హీటింగ్ కి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యానల్ ని తీసుకున్నాం. ఓకే, ఒక సోలార్ థర్మల్ ప్యానల్ ని నేను తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మీకు ఇమేజెస్ కూడా చూపిస్తాను. దిస్ ఈస్ వాట్ వి కాల్ సోలార్ థర్మల్ ప్యానల్. దీనే మనం సోలార్ థర్మల్ ప్యానల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇందులో ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది అన్గ్లాజ్డ్ గా అయినా సరే ఉండొచ్చు, లేదు అంటే కనుక గ్లాజ్డ్ గా అయినా సరే ఉండొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, గ్లాజ్డ్ గానే ఉండొచ్చు లేదంటే అన్గ్లాజ్డ్ గానే ఉండొచ్చు. మోస్ట్లీ గ్లాజ్డ్ ప్యానెల్స్ ఎలా ఉంటాయంటే కనుక ఫ్లాట్ గా ఉంటాయి అండ్ మేడప్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్స్ అనమాట. గ్లాస్ ట్యూబ్స్ తో మేడప్ అయ్యి ఫ్లాట్ గా ఉంటే కనుక వాటిని మనం గ్లాజ్డ్ ప్యానెల్స్ అంటాం. అలా కాకుండా అండ్ దీని నుంచి ఏంటంటే వర్కింగ్ ఫ్లూయిడ్ ఏమైతే ఉంటుందో అది మూవ్స్ ద హీట్ టు ప్లేస్ వేర్ ఇట్ యూజ్ఫుల్, పర్హాప్స్ హాట్ వాటర్ స్టోర్ అనమాట. సో ఇలా ఉంటే కనుక దాన్ని మనం గ్లాజ్డ్ ప్యానెల్ అని పిలుస్తూ ఉంటాం. మోస్ట్లీ ప్యానెల్స్ అనేవి గ్లాజ్డ్ గానే ఉంటాయండి, అంటే ఫ్లాట్ గా ఉంటాయి అండ్ గ్లాస్ ట్యూబ్స్ తోనే మేడప్ అయి ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ థర్మల్ ప్యానెల్ అనేది సింప్లీ బ్లాక్ సర్ఫేస్ ఉంటుంది. దీని మొత్తం కూడా కంప్లీట్ గా బ్లాక్ సర్ఫేస్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు ఇమేజ్ చూపించాను చూడండి, దీని సర్ఫేస్ అంతా కూడా మనకి బ్లాక్ లోనే ఉంటుందండి. బ్లాక్ అనేది గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ కదా, అందుకని మనం బ్లాక్ సర్ఫేస్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ సర్ఫేస్ ఏం చేస్తుందంటే లైట్ ని అబ్జార్బ్ చేసుకొని, ఈ బ్లాక్ సర్ఫేస్ అనేది లైట్ ని అబ్జార్బ్ చేసుకొని హీట్ అప్ చేస్తుంది అనమాట. హీట్ అప్ చేసిన తర్వాత ఈ హీట్ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్ గా మారిపోతూ ఉంటుంది. టు రీచ్ యూజ్ఫుల్ టెంపరేచర్ ఫర్ డొమెస్టిక్ హాట్ వాటర్ ద డార్క్ కలర్ సర్ఫేస్ నీడెడ్ టు బి థర్మల్లీ ఇన్సులేటెడ్ టు లిమిట్ హీట్ లూజెస్ టు ద ఎన్విరాన్మెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక లైట్ ఎనర్జీని ఈ వేలో అంటే చూడండి, for example, light energy in this way is the way a car dashboard heats up when the car is left parked in the sun. Avuna kadandi. So this is the best example for solar thermal panel or type of solar energy. So next one, concentrated solar power. Third type enti ante concentrated solar power. కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ లో ఏం జరుగుతుందంటే సన్ రేస్ అనేవి దీనికి మిర్రర్స్ అనే ఉంటాయి. ఒక్క నిమిషం, ఎస్
సో మనకి ఎలా ఉంటుందంటే లైక్ ఒక టర్బిన్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది. దీని చుట్టూ కూడా మనకి సోలార్ ప్యానెల్స్ కంప్లీట్ గా ఉంటాయండి. అంటే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ సోలార్ కాన్సన్ట్రేటర్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ సన్షైన్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. దీనికి మిర్రర్స్ అనే ఉంటాయి. ఇఫ్ ద సన్ రేస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బై ద మిర్రర్స్ మచ్ హయ్యర్ టెంపరేచర్స్ కెన్ బి క్రియేటెడ్ అనమాట. అంటే చూడండి, ఒక లైట్ అనేది ఫోకస్ అయింది అనుకోండి, సెంట్రల్ పాయింట్ ఏదైతే ఇక్కడ క్యారియర్ ఫ్లూయిడ్ ఉందో ఆ క్యారియర్ ఫ్లూయిడ్ మీద లైట్ అనేది సెంట్రల్ పాయింట్ మీద ఫోకస్ అయ్యేటప్పుడు ఆయిల్ ఫ్లోయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఆయిల్ ఏంటంటే 400 డిగ్రీస్ సెంటిగ్రేడ్ తో హీటప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ హాట్ అనేది ఇనఫ్ అండి, అంటే వాటర్ ని హీట్ చేయడానికి కానీ, లేదంటే స్టీమ్ లో హై ప్రెజర్ ని పెంచడానికి కానీ. స్టీమ్ లో హై ప్రెజర్ పెరిగితేనే కదండి మనకి టర్బిన్ అనేది డ్రైవ్ అవుతుంది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా జరిగితే గనక దానిని మనం కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అని పిలుస్తూ ఉంటాం. అగైన్ మనకి సోలార్ కాన్సన్ట్రేటర్స్ ఓన్లీ వర్క్ ఇన్ డైరెక్ట్ సన్షైన్ because the mirror is held on support that can turn to follow the sun as it moves throughout the day, adding to complexity and cost. Because of this, they are only used in areas benefiting from the sunny climate అన్నమాట. మొత్తంగా సన్నీ క్లైమేట్ ఉంటేనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందండి. ఓకే, విత్ మోర్ క్లియర్ స్కై డేస్ ఉంటాయి కదా, ఆ టైంలో మాత్రమే మనకి ఎక్కువగా ఉపయోగపడే ఒక టైప్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్. సో ఇంకొక సోలార్ ఎనర్జీ ఉంది, లాస్ట్ సోలార్ ఎనర్జీ. అదే ఏంటి అంటే ఫోటోవోల్టాయిక్ సోలార్. ఫోటోవోల్టాయిక్ సోలార్, దిస్ ఈస్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇందులో ఏం జరుగుతుందంటే లైట్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ మనకి ఎలక్ట్రిసిటీగా మారిపోతుందండి. లైట్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ఎలక్ట్రిసిటీగా మారిపోతుంది. ఫస్ట్ ఫౌండ్ అప్లికేషన్ ఇన్ స్పేస్ బిఫోర్ బికమింగ్ కామన్ ప్లేస్ ఆన్ డివైజెస్ సచ్ ఎస్ క్యాలిక్యులేటర్స్ కానీ, వాచెస్ కానీ, లేదు అంటే వీటి మీద మీరు ఎక్కువగా చూసినట్టయితే తొందరగా మనకి హీట్ ఎక్కువగా కనిపించేసేస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఏదైతే ఆ పర్టికులర్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ అనేది కంప్లీట్ గా హీట్ ని ట్రాప్ చేయడం వల్ల ఈ లైట్ ఎనర్జీ అనేది కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కూడా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, కాస్ట్ హ్యావ్ ఫాలన్ అండ్ ఎఫిషియన్సీ ఫర్ పీవీ మెటీరియల్స్ హ్యావ్ రైజన్ అండ్ గవర్నమెంట్స్ కూడా మనకి జనరస్ సపోర్ట్ ని దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఏదైతే ఉందో ఇప్పుడు కంప్లీట్ గా సబ్సిడీ, అంటే వితౌట్ సబ్సిడీకి కానీ, లేదు అంటే కనుక రిటైల్ కాస్ట్ కానీ మొత్తం కూడా చాలా ఎకనామికల్ బడ్జెట్ లోనే ఉంటుందండి. ఇది కూడా మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కనుక సన్నీ క్లైమేట్స్ లో ఉపయోగపడుతుంది. అండ్ ద మోస్ట్ కామన్ టెక్నాలజీ యూజెస్ థిన్ లేయర్ ఆఫ్ సిలికాన్ సెమీ కండక్టర్స్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యానెల్ ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఫోటోవోల్టాయిక్ సంబంధించి ఒక ప్యానెల్ ని తీసుకున్నట్టయితే సో కంప్లీట్ గా ఒక కామన్ టెక్నాలజీ ఏంటంటే దీని మీద థిన్ లేయర్ ఆఫ్ సిలికాన్ ని మనకి ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు అనమాట, అంటే పెడుతూ ఉంటారు. సో దీని ద్వారా ఏంటంటే డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది సోలార్ ప్యానెల్స్ ని ప్యానెల్స్ ద్వారా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది, కన్వర్టింగ్ టు ఏసీ అన్నమాట ఫర్ గ్రిడ్ కనెక్టెడ్ అప్లికేషన్స్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎందులో స్టోర్ అవ్వాలి, మళ్ళీ ఎందులో రిటర్న్ బ్యాక్ అవ్వాలండి, రన్అట్ ఎందులోకి అవ్వాల్సి ఉంటుంది, అగైన్ మనకి గ్రిడ్ లోకి అవ్వాల్సి ఉంటుంది కదా. సో ఆ టైంలో డీసీ కాస్త ఏసీగా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అగైన్ ఈ సోలార్ ఇన్వర్టెడ్ పర్ఫార్మ్స్ దిస్ ట్రిక్ ఎనేబులింగ్ ఎనీ ఎనర్జీ జనరేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ లోకల్ డిమాండ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఫోటోవోల్టాయిక్ సోలార్ ఎనర్జీ. ఇది దీంట్లో మనకు కంప్లీట్ గా సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏదైనా ఒక కన్క్లూజన్ ని కనుక మనం చెప్పుకోవాలి అనుకుంటే వీ కెన్ సే దట్ సోలార్ ఎనర్జీ ఇస్ కంప్లీట్లీ క్లీన్. ఓకే, సో ఒక్కసారి దాని అప్లికేషన్స్ కూడా చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో సోలార్ ఎనర్జీకి సంబంధించి మనం ఏమైనా కన్క్లూజన్స్ చెప్పుకోవాలి అనుకుంటే సోలార్ ఎనర్జీ ఈజ్ కంప్లీట్లీ క్లీన్. సోలార్ అనేది చాలా క్లీన్ గా ఉంటుందండి అండ్ పొల్యూషన్ ఫ్రీ. పొల్యూషన్ అనేది దీని ద్వారా ఉండదు. అదే ఫాజల్ ఫ్యూయల్స్ ని తీసుకున్నాం అనుకోండి పొల్యూషన్ ఉంటుంది, బట్ దీని వల్ల ఏంటంటే పొల్యూషన్ ఉండదు అండ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సోలార్ పవర్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అంటే ఎకో ఫ్రెండ్లీగా కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే సప్లై ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. అవునా, సో అందుకని దీన్ని మనం ఎకో ఫ్రెండ్లీగా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సోలార్ పవర్ ఏంటంటే సన్స్ ఎనర్జీని క్యాప్చర్ చేస్తుంది విత్ నో హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్. అంతే కదండి, ఎన్విరాన్మెంట్ కి ఎప్పుడైనా హార్మ్ చేస్తుందా సోలార్ ఎనర్జీ? మనకి పాథోజన్స్ హార్మ్ చేసినట్టు? ఆబ్వియస్లీ నో.
ఓకే. సో, ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గనక సోలార్ పవర్ అనేది ఈజియర్ ఆన్ హెల్త్ ఇంపాక్ట్స్ అంటే లైక్ ల్యాండ్ యూజ్‌కి కానీ, వాటర్‌కి కానీ, కార్బన్ ఎమిషన్స్‌కి కానీ, లేదు అంటే గనక ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడంలో కానీ చాలా సింపుల్ వేగా దీన్ని కూడా మనం ఉపయోగిస్తాం. అండ్ ద ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ పర్చేసింగ్ ఎ సోలార్ సిస్టమ్ టు ఎఫెక్టివ్‌లీ గ్యాదర్ సోలార్ ఎనర్జీ. అందుకనే ఫ్యూ క్లౌడీ కానీ, రైనీ డేస్‌లో కానీ మనకి నోటిసబుల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎనర్జీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇలా చెప్పుకుంటే గనక సోలార్ ఎనర్జీ కోసం మనం చాలా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పుకోవచ్చు. అండ్ సోలార్‌కి సంబంధించి ఓకే. సోలార్ సిస్టమ్‌కి సంబంధించి మనకి సిలబస్‌లో ఇంకా ఉండే టాపిక్స్ ఏంటి అంటే బ్రాకెట్‌లో మనకు సోలార్ కుక్కర్స్ కోసం డిస్కస్ చేస్తున్నారు. అండ్ సోలార్ సెల్ కోసం మనం చదవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు సోలార్ వాటర్ హీటర్. ఇవన్నీ వాటిలో కూడా కామన్‌గా సోలార్ ఎనర్జీ నుంచి హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందనేది ఒకసారి చూద్దాం. సోలార్ కుక్కర్స్ అనేవి ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయండి? అబ్జార్బింగ్, ట్రాపింగ్ సోలార్ రేడియేషన్. ఓకే. సోలార్ కుక్కర్ కావచ్చు, సోలార్ వాటర్ హీటర్ కావచ్చు, సోలార్ సెల్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు మోస్ట్‌లీ ఒకే టైప్ ఆఫ్ ఏమంటారు మెథడ్‌ని కలిగి ఉంటాయండి. సో, ఫస్ట్ ఒక నార్మల్‌గా సోలార్ కుక్కర్ అంటే అసలు ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఓకే. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ మనం సోలార్ కుక్కర్స్‌ని తీసుకున్నాం అనుకోండి. సోలార్ కుక్కర్స్‌లో మనకి రిఫ్లెక్టర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నేను చూపిస్తాను మీకు. సో, రిఫ్లెక్టర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ రిఫ్లెక్టర్స్‌కి మనకి మిర్రర్స్ అనేవి ఉంటాయి. ఆర్ మిర్రర్స్ అన్నా పర్లేదు. లేదు అంటే గనుక మీరు డైరెక్ట్‌గా దాన్ని రిఫ్లెక్టర్స్ అన్నా పర్లేదు. సో, ఇవేం చేస్తాయంటే సన్‌లైట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాయన్నమాట. ఫోకస్ ఆన్ సన్‌లైట్. సో, సోలార్ కుక్కర్స్‌కి రిఫ్లెక్టర్స్ ఉంటాయి. సో, రిఫ్లెక్టర్స్ అనేవి మనకి సన్‌లైట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఆ ఫోకస్ కూడా ఎలా ఉంటాయంటే ఆన్ టు ఏ స్పెసిఫిక్ ఏరియా. ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఏరియా మీద అంటే కుకింగ్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద మాత్రమే లైట్‌ని ఫోకస్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే లైక్ కుకింగ్ పాట్ కానీ, లేదంటే డార్క్ కలర్ ఇంటీరియర్ ఆఫ్ బాక్స్ కానీ, లేదంటే బ్లాక్ కలర్ బాక్స్ ఆర్ ఏదైతే అబ్జార్బ్స్ లైట్ అండ్ హీట్ కావచ్చు. ఇటువంటి వాటి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సోలార్ కుక్కర్. దిస్ ఈస్ వాట్ వి కాల్ సోలార్ కుక్కర్. దీన్నే మనం సోలార్ కుక్కర్ అంటాం. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కుక్కర్ పాట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో, ఈ పాట్స్ ఏంటి అంటే హీట్ ని ట్రాప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ సర్ఫేస్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ సర్ఫేస్ అంతా ఉంటుంది. ఎందుకంటే డార్క్ కలర్స్ ఆర్ మోస్ట్‌లీ ఆర్ మోర్ అబ్జార్బ్స్ సన్‌లైట్ ఆర్ హీట్ ఎనర్జీ కదండీ. లైట్ ని ఈజీగా అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీస్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే గనక ఇక్కడ మాత్రమే ఉంటాయి. సో, లైట్ అనేది వచ్చి పడగానే దాని నుంచి హీట్ అనేది రైజ్ అవుతుంది. సో, దాని ద్వారా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో, అందుకనే నేను మీకు ఇలా చెప్తున్నాను. సోలార్ కుక్కర్‌లో మనకి రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ ఉంటాయి. సో, ఆ రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ ఏం చేస్తాయంటే గనక ఒక స్పెసిఫిక్ ఏరియా అంటే కుకింగ్ ఏరియా మీద లైట్‌ని ఫోకస్ చేసేటప్పుడు హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది గనక సో, దాని ద్వారా మనకి ఫుడ్ అనేది కుక్ అయిపోతూ ఉంటుందన్నమాట. When sunlight strikes on the dark surface, then light energy is converted into heat energy. That is what we call కండక్షన్. గుర్తుపెట్టుకోవాలి. ఆ మెథడ్ ని మనం ఏమంటామంటే గనక కండక్షన్ అంటాం. ఈ కండక్షన్ తర్వాత మనకి హీట్ ట్రాపింగ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. మోస్ట్లీ మనకి సోలార్ కుక్కర్ లో ఒక 3 డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకోవచ్చు. అదేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ అబ్జార్ప్షన్. థర్డ్ వన్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే గనక ఇన్సులేషన్. ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా సరే సమ్ సోలార్ కుక్కర్స్ ఎలా ఉంటాయంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ని కలిగి ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. దోస్ ఆర్ వాట్ వి కాల్ మిర్రర్స్. ఈ మిర్రర్స్ అనేవి సన్లైట్ మీద ఫోకస్ చేస్తాయి. అంటే ఆన్ టు ఏ స్మాల్ ఏరియా ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్. సో, సోలార్ రేడియేషన్ ని ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటాయి. సో, దాని ద్వారా కుక్కర్ లో ఉండే ఇంటీరియర్ అనేది బ్లాక్ కలర్ లో పెయింట్ వేసి ఉంటుందన్నమాట. సో, ఆ ఇంటీరియర్ ఏం చేస్తాయంటే గనక కంప్లీట్ సన్లైట్ నుంచి వచ్చిన లైట్ ఎనర్జీని అంతటిని కూడా అబ్జార్బ్ చేసుకొని దాన్నే కాస్త హీట్ ఎనర్జీగా మార్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి అబ్జార్ప్షన్ లో ఏం జరుగుతుందండి? లైట్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా మారిపోతూ ఉంటుంది. అసలు మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు అని అడిగితే కనుక దీనికి మనకి గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అనేది సోలార్ కుక్కర్ కి ఉంటుంది. సో, ఇది ఏం చేస్తుందంటే సన్లైట్ ని అలౌ చేసి
ఏదైతే హీట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ట్రాప్ చేస్తుంది. సో ఆ పర్టిక్యులర్ ట్రాప్ అయిన హీట్ అనేది లోపల నుంచి బయటికి వెళ్ళకుండా, ఎస్కేప్ అవ్వకుండా, లేదంటే టెంపరేచర్ రైజ్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడేది ఏంటి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అక్కడే మనకి ఒక టైప్ ఆఫ్ కవర్స్ ని పెడుతూ ఉంటారన్నమాట, సోలార్ కవర్స్. లైక్ చూడండి, మనకి అల్యూమినియం షీట్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట గ్రీన్ హౌస్ కవర్స్ అన్నమాట. సో అవి ఎక్కడ పెడతారంటే చూడండి, ఇక్కడ మీకు పెట్టి డిష్ ప్లేట్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఈ పోర్షన్స్ మీద పెడుతూ ఉంటారు మనకి. ఓకే, తర్వాత మనకి ఇన్సులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే సోలార్ కుక్కర్స్ అనేవి ఫర్దర్ గా హీట్ ని అంటే హీట్ లాస్ ని మినిమైజ్ చేయడం కోసం అని చెప్పి ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటాయి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ లోకి. సో దాని ద్వారా హయ్యర్ టెంపరేచర్ ని లోపలగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా సోలార్ కుక్కర్స్ కాన్సన్ట్రేషన్, అబ్జార్ప్షన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఇన్సులేషన్ అనే మెథడ్స్ లో హీట్ ని ట్రాప్ చేసి, అంటే లైట్ ఎనర్జీని కాస్త హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి కుకింగ్ పర్పసెస్ కి కానీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ కుక్కర్స్ లో కూడా మనకి 3 టైప్ ఆఫ్ కుక్కర్స్ ఉంటాయి, సోలార్ కుక్కర్స్. ఆ 3 టైప్స్ ఏంటి అంటే, ఒకటి బాక్స్ కుక్కర్, ఫస్ట్ వన్ ఏంటి అంటే బాక్స్ కుక్కర్, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ప్యానల్ కుక్కర్స్, సెకండ్ వన్ ఇస్ ప్యానల్ కుక్కర్. థర్డ్ వన్ ఏంటి అంటే కనుక పారాబాలిక్ కుక్కర్స్, parabolic cookers. First one is box cooker, second one is panel cooker, and third one is parabolic cooker. So box cooker లో ఏం చేస్తాయంటే ఇన్సులేటెడ్ బాక్స్ విత్ రిఫ్లెక్టెడ్ లిడ్ ద డైరెక్ట్ సన్లైట్ అన్నమాట. అంటే కంప్లీట్ గా మనం ఇప్పుడు ఏదైతే సోలార్ కుక్కర్స్ కోసం చెప్పుకున్నామో, సో బాక్స్ అనేది ఉంటుంది, అది బ్లాక్ కలర్ పెయింటింగ్ తో ఉంటుంది. సో హీట్ ని ట్రాప్ చేస్తుంది, లైట్ ని ట్రాప్ చేస్తుంది, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాని ద్వారా మనకి కుకింగ్ పర్పసెస్ కి ఉపయోగపడతాయి. అదే ప్యానల్ కుక్కర్స్ అనుకోండి, కంప్లీట్ గా ఇందులో రిఫ్లెక్టర్స్ ఏంటంటే డైరెక్ట్ గా సన్లైట్ మీద ఫోకస్ చేసేయడం వల్ల మనకి ఈజీగా కుకింగ్ అనేది అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు పారాబోలిక్ కుక్కర్స్ ని చూసారనుకోండి, ఇందులో మాత్రం మనకి కర్వ్డ్ రిఫ్లెక్టర్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, కర్వ్డ్ రిఫ్లెక్టర్ అనేది ప్రెసెంట్ అయి ఉండటం వల్ల ఇది స్మాల్ పాయింట్ ఏదైతే హయ్యర్ టెంపరేచర్ కి ఫాస్టర్ కుకింగ్ కి ఉపయోగపడే పర్టికులర్ కుక్కర్ ఏంటి అంటే పారాబోలిక్ కుక్కర్. సో పారాబోలిక్ cooker having curved reflector that sunlight focus to small point and allowing for higher temperature and faster cooking. సో ఇలా మనకి సోలార్ కుక్కర్ లో కూడా మనకి 3 టైప్ ఆఫ్ కుక్కర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇస్ బాక్స్ కుక్కర్, అండ్ సెకండ్ వన్ ఇస్ ప్యానల్ కుక్కర్, అండ్ థర్డ్ వన్ ఇస్ పారాబోలిక్ కుక్కర్. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ సోలార్ ఎనర్జీ. సేమ్ ఇదే విధంగా మనకి అంటే లైక్ ఇదే విధంగా మనకి సోలార్ వాటర్ హీటర్ లో కానీ, లేదు అంటే కనుక సోలార్ సెల్ లో కానీ మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సింపుల్ గా మనకి ఇంకా మీకు అర్థమయ్యే వేలో చెప్పాలి అంటే, జస్ట్ వెయిట్, ఇంకా మీకు అర్థమయ్యే వేలో కూడా చెప్పొచ్చు, ఒకసారి అది కూడా చెప్తాను. ఓకే, సో ఇంకా దీన్ని మనం అంటే లైక్ మెథడ్స్ లో కానీ, లేదు అంటే కనుక పాత్వేలో కానీ ఎలా చెప్పుకోవచ్చు అనుకుంటే, సోలార్ ప్యానెల్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది కదా. సో ఈ సోలార్ ప్యానెల్ నుంచి సన్లైట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఎందుకని, అక్కడ మనకి బ్లాక్ కోటెడ్ బాక్సెస్ కానీ, లేదు అంటే కనుక రిఫ్లెక్టర్స్ కానీ ఉంటాయి కనుక. అవునా, రిఫ్లెక్టర్స్ ద్వారా సన్లైట్ అనేది ట్రాప్ అవుతుంది. సో ఈ సన్లైట్ అనేది హీట్ ఎనర్జీగా కానీ, మనకి ఎలక్ట్రిసిటీ ఎనర్జీగా కానీ మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే, మనకి ఈ సోలార్ ప్యానెల్ కి ఇన్వర్టర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక హౌస్ అనుకుంటే, దీని మీద సోలార్ సిస్టమ్ ఉంటే, సోలార్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా సన్లైట్ ట్రాప్ అయిన తర్వాత డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ద్వారా, అంటే ఇన్వర్టర్ ఇక్కడ ఉంటుంది, డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా మనకి ఇక్కడ బల్బ్ ఏదైనా ఉందనుకోండి, బల్బ్ కి డైరెక్ట్ కనెక్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. దాని ద్వారా మనకి డైరెక్ట్ పవర్ సప్లై అవుతుంది. అలా కాకుండా మీరు ఇన్వర్టర్ ద్వారా ఇచ్చుకున్నారనుకోండి, మళ్ళీ ఇన్వర్టర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది యూజ్ఫుల్ పవర్ గా మారిపోతుంది అనమాట. ఈ యూజ్ఫుల్ పవర్ ద్వారా ఏంటంటే, ఈ యూజ్ఫుల్ పవర్ అనేది మళ్ళీ మనకి కన్వర్టెడ్ పవర్ గా మారుతుంది. ఈ కన్వర్టెడ్ పవర్ మనకి హోమ్ అప్లికేషన్స్ లో ఉపయోగపడుతుంది అనమాట. అంటే లైక్ ఫ్యాన్స్ కి కానీ, టీవీస్ కి కానీ, ల్యాప్టాప్స్ కి కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఈవెన్ మొబైల్స్ కి కానీ, మిక్సర్ కి కానీ, గ్రైండర్ కి కానీ, గ్లేజర్ కి కానీ, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఉపయోగపడేది ఏంటి అంటే కనుక ఈ కన్వర్టెడ్ పవర్. రిమైనింగ్ ఎక్సెసివ్ పవర్ ఉండిపోతుంది కదండి, అంటే ఎక్సెస్ పవర్ ఉండిపోతుంది కదా, ఆ ఎక్సెస్ పవర్ ఏమవుతుందంటే గ్రిడ్ కి పంపించబడుతుంది. సో గ్రిడ్ నుంచి మనకి అగైన్ మనం ట్రాన్స్ఫార్మర్ గుండా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోలార్ ఎనర్జీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ రెస్పాండ్. లేదు, మీకు ఇలా అర్థం కాలేదు అనుకుంటే మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఆ మెథడ్ కూడా ఒకసారి సోలార్ ఎనర్జీ నుంచి చూద్దాం. ఓకే, ఎస్,
అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సన్ ఉందనుకుందాం. ఓకే, సన్. సో సన్ నుంచి మనం సోలార్ ప్యానెల్ ఆర్ మాడ్యూల్, దీన్ని మనం మాడ్యూల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మాడ్యూల్ కి మనకి చార్జ్ కంట్రోల్ అని ఒకటి ఉంటుందండి. చార్జ్ కంట్రోల్. ఈ చార్జ్ కంట్రోల్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే కనుక బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన హీట్ అనేది, సారీ, ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ఎనర్జీ హీట్ గా మారిపోతుంది కదండి. సో అది చార్జ్ కంట్రోల్ ద్వారా బ్యాటరీకి వస్తుంది. ఈ బ్యాటరీ నుంచి డీసీ లోడ్స్ కి పంపించబడుతుంది అండ్ ఇన్వర్టర్ కి కూడా పంపించబడుతుంది అనమాట. సో డైరెక్ట్ గా బ్యాటరీ నుంచి డీసీకి వచ్చేసింది అనుకోండి, మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ సోలార్ ఎనర్జీని మనం టీవీస్ కి కానీ, లేదు అంటే కనుక ల్యాప్టాప్స్ కి కావచ్చు, ఆర్ మొబైల్స్ కి ఛార్జింగ్ కావచ్చు, ఆర్ మైక్రో ఓవెన్ కుకింగ్ కి మనం ఉపయోగించుకోవచ్చు. మైక్రో ఓవెన్ ఆర్ ఇన్వర్టర్లు మనం ఉపయోగించుకోవచ్చు, ఆర్ వాషింగ్ మిషన్. డీసీ అంతా ఇవే కదండి. అంటే లైక్ వాషింగ్ మిషన్ కి కావచ్చు, లేదు అంటే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్ కి మనం యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఫ్రిడ్జ్ ఆర్ రెఫ్రిజిరేటర్, దీనికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ఎల్ఈడి ల్యాంప్స్ ఆర్ ఫ్లోరసెన్స్ ల్యాంప్, వీటికి అన్నిటికీ కూడా మనం డైరెక్ట్ బ్యాటరీ నుంచి డీసీ కనుక వచ్చినట్టయితే దాన్ని డైరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పవర్ సప్లై అనేది ఇన్వర్టర్ గుండా వస్తే కనుక అప్పుడు మాత్రమే ఇది ఏసీ లోడ్స్ కి పంపించబడుతుంది. ఆ ఏసీ లోడ్స్ ఏంటి అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మిక్చర్ కానీ, లేదు అంటే గనక గ్రైండర్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫ్యాన్ కావచ్చు, ఆర్ కెటిల్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే కనుక ఏసీ లోడ్స్ అండి. అంటే ఇన్వర్టర్ లోడ్స్ గా మనం దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పటి వరకు మనం చెప్పుకునేదంతా కూడా సోలార్ ఎనర్జీకి సంబంధించినది. మీరు చూసినట్టయితే కనుక మనకి విండ్ ఎనర్జీ నుంచి కానీ, లేదు అంటే బయోగ్యాస్ నుంచి కానీ, ఆర్ ఎల్స్ జియోథర్మల్ నుంచి కానీ, వుడ్ నుంచి కానీ, హైడ్రా నుంచి కానీ, ఆర్ హైడ్రోజన్ నుంచి కానీ, ఆల్కహాల్ నుంచి కానీ మనకి తక్కువ వెయిటేజ్ ఉంది కంపేర్ టు సోలార్ ఎనర్జీ. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పటికీ కూడా సిలబస్ లో సోలార్ ఎనర్జీ ఉందా? ఎస్, ఆబ్వియస్లీ. సో ఈ 2025 ఎగ్జామినేషన్ కి కూడా సోలార్ ఎనర్జీ టాపిక్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ సోలార్ ఎనర్జీ నుంచి మనకి వెయిటేజ్ ఎక్కువ కంపేర్ టు రిమైనింగ్ రెన్యూబుల్ ఎనర్జీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకునే సోలార్ ఎనర్జీ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. సో రాసుల్ ఖాన్, so uses of solar energy leads to any radiation? No Rasul. ఎందుకు అంటే కనుక యూజింగ్ సోలార్ ఎనర్జీ డస్ నాట్ లీడ్ టు హార్మ్ఫుల్ రేడియేషన్ కదా, అవునా? సో కొంచెం స్లోగా చెప్తాను. ఓకే, ఫైన్. సో గుర్తుపెట్టుకోవాలి. రాసుల్ ప్లీజ్ లిజన్. యూజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ లీడ్స్ టు ఎనీ రేడియేషన్ అని అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్. బట్ ఈ రేడియేషన్ ఏదైతే ఉందో అది మనకి హార్మ్ఫుల్ కాదు బేసిక్ గా, ఎందుకంటే ఇట్ ఇస్ న్యాచురల్ సోర్స్ కదా. సోలార్ ప్యానెల్స్ కన్వర్ట్ సన్లైట్ విచ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రిసిటీ కదా. సో కంప్లీట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ ని పంపించి దాని ద్వారా కాజింగ్ అనేది మనకి ఏమీ ఉండదు. ఓకేనా? సో ఎస్, గుడ్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా రెస్పాండ్ అవ్వాలి. మనకి ఏదైతే క్లాస్ ఉందో అది రికార్డెడ్ కూడా అయిపోతుందండి. ప్లీజ్ రెస్పాండ్. ఈస్ దర్ ఎనీ డౌట్స్? సో విక్రమ్, మీకు ఎవరికి డౌట్స్ లేనట్టేనా సోలార్ ఎనర్జీకి సంబంధించి? సో ఒకటి డౌట్ రాలేదు అంటే మొత్తం కాన్సెప్ట్ అంతా వచ్చేసి ఉండాలి. లేదు అనుకుంటే అసలు ఏమీ అర్థం కాకుండా ఉండాలి. ఈ రెండు వాటిలో ఏదో ఒకటి జరగాలి. సో ఎగ్జామ్ సోలార్ గురించి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు? సో మీకు క్వశ్చన్స్ తెలియాలి అంటే మీరు మ్యారథాన్ సెషన్స్ కి, వైటీ సెషన్స్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో థీరీ పార్ట్ చెప్తాం, వైటీలో థీరీ చెప్పాం. బట్ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మేము పీడిఎఫ్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఫాలో వైటీ ఛానల్. ఓకే, అందులో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని రివైజ్ చేస్తాం. సో ఎస్, సో ఒకసారి నెక్స్ట్ ఎనర్జీని ఒకసారి చూద్దాం, అంటే లైక్ విండ్ ఎనర్జీని. ఓకేనా? యా. సో సోలార్ ఎనర్జీకి సంబంధించి ఎవరికి ఏమీ డౌట్స్ లేదని చెప్పారు.
సో నేను నెక్స్ట్ ఎనర్జీని కంటిన్యూ చేస్తాను. సో నెక్స్ట్ ఎనర్జీ మనకు ఉన్నది ఏంటండి? విండ్ ఎనర్జీ. అసలు విండ్ ఎనర్జీ అంటే ఏంటి ఏమైనా చెప్తారా? ఇందాక మనం సోలార్ కుక్కర్స్ అని చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ వాట్ వి కాల్ సోలార్ సెల్. దీన్ని మనం సోలార్ సెల్ అంటాం. అండ్ దీన్ని సోలార్ కుక్కర్, అండ్ దీన్ని మనం చెప్పుకున్నాం కదా ప్యానల్, లైక్ సోలార్ హీట్ వాటర్, హీట్ ని మనకి చూడండి హోటల్స్ లో మీద మనకి ఎక్కువగా సోలార్ వాటర్ హీటర్ ఇదేనండి, దీన్నే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ విండ్ ఎనర్జీ. దీన్నే మనం విండ్ ఎనర్జీగా మీరు చాలా వరకు చూసే ఉండుంటారు, చాలా స్పేస్ గా ఉన్న ప్లేసెస్ లో విండ్ ఎనర్జీని ఎక్కువగా పెడతారు. సో విండ్ ఎనర్జీలో మనకి ఏం జరుగుతుంది ఎవరైనా చెప్తారా? చెప్పాలి. విండ్ ఎనర్జీలో ఏం జరుగుతుంది? విండ్ ని గనక యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని గనక ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్నే మనం విండ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినాలి. విండ్ ని గనక యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని గనక ప్రొడ్యూస్ చేసినట్టయితే దట్ ఈస్ వాట్ వి కాల్ విండ్ ఎనర్జీ. సో ఈ విండ్ ఎనర్జీలో అసలు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఇది చాలా సింపుల్, అండ్ దిస్ ఈస్ వాట్ వి కాల్ టర్బైన్. ఓకే, ఈ టర్బైన్ కి కనెక్టెడ్ గా మనకి జనరేటర్ ఉంటుంది. జనరేటెడ్ కి కనెక్టెడ్ గా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ కి కనెక్టెడ్ గా మనకి ట్రాన్స్ఫార్మర్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఈ లైన్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ఒకసారి ఎలా అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. విండ్ ఎనర్జీ చాలా సింపుల్, మీరు పెద్దగా చదవాల్సిన అవసరం దీని మీద ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విండ్. ఓకే, ఈ విండ్ ని ఎవరు తీసుకుంటారు? దీన్ని ఏమంటామండి మనం? విండ్ మిల్స్ అంటాం. మనందరికీ తెలుసు కదా, ఇక్కడ ఏవైతే మీకు ఇమేజెస్ లో కనిపిస్తున్నాయో వీటిని మనం విండ్ మిల్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, సో విండ్ ని ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే కనుక విండ్ మిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ విండ్ మిల్స్ ని తీసుకున్న తర్వాత ఆ వాపోర్ ని అట్మాస్ఫియర్ లో ఉంటే పర్టికులర్ వాపోర్ ని కావచ్చు ఆర్ ఆ థింగ్ ని కావచ్చు ఎక్కడికి పంపిస్తాయి అంటే ఇక్కడ టర్బిన్ పోర్షన్ ఉంది కదా, టర్బిన్ కి పంపించేస్తూ ఉంటాయి అన్నమాట. టర్బిన్, ఈ టర్బిన్ అనేది దేనికి కనెక్టెడ్ గా ఉంటుంది? జనరేటర్ కి కనెక్టెడ్ గా ఉంటుంది. ఈ జనరేటర్ అనేది ట్రాన్స్ఫార్మర్ కి కనెక్టెడ్ గా ఉంటుందండి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి పవర్ సప్లైని చేస్తుంటుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ. సింపుల్ గా చెప్పాను, క్రిటికల్ గా కానీ ట్రిక్కీగా కానీ అస్సలు చెప్పలేదు. అవునా? చూడండి, జాగ్రత్తగా చూడండి. విండ్ ఎనర్జీ, విండ్ బ్లో అయినప్పుడు విండ్ బ్లోస్ పాస్ టర్బిన్స్. సో టర్బిన్ ఏమైపోతుందంటే ఫాస్ట్ గా రొటేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రొటేటింగ్ బ్లేడ్స్ ద్వారా కైనెటిక్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? విండ్. సో ఈ విండ్ బ్లో అయ్యేటప్పుడు టర్బిన్ యొక్క ఏవైతే బ్లేడ్స్ ఉన్నాయో ఆ బ్లేడ్స్ అన్ని కూడా స్పీడ్ గా రొటేట్ అయిపోతూ ఉంటాయి. సో విండ్ ఎనర్జీ, విండ్ బ్లో అయ్యేటప్పుడు విండ్ బ్లోస్ పాస్ట్ టర్బైన్. జాగ్రత్తగా చూడాలి. విండ్ అనేది బ్లో అయ్యేటప్పుడు ఈ టర్బిన్ యొక్క బ్లేడ్స్ అనేవి స్పీడ్ గా రొటేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో బ్లేడ్స్ అనేవి రొటేట్ అవటం ద్వారా కైనెటిక్ ఎనర్జీ అందరికీ ఐడియా ఉందా? మళ్ళీ ఫిజిక్స్ కొత్తగా ఏమైనా చెప్పుకోవాలా? నో కదా. సో కైనెటిక్ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీ అనేది ఎలా మారిపోతుంది అంటే కనుక మెకానికల్ ఎనర్జీగా మారిపోతుంది. రొటేట్ అవుతుంది అంటే మోషన్ ఉంది అంటే కనుక కైనెటిక్ ఎనర్జీ. అగైన్ ఫార్ములా 12 mv² విత్ మాస్ అండ్ వెలాసిటీ. వెలాసిటీ ఏంటండి? మీటర్ పర్ సెకండే కదా, స్పీడ్. అవునా? ఈ కైనెటిక్ ఎనర్జీ కాస్త ఎలా మారిపోతుంది? ఈ కైనెటిక్ ఎనర్జీ రావటం వల్ల వర్క్ ఫంక్షన్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే వర్క్ జరుగుతుంది, రొటేట్ అవుతుంది అంటే అక్కడ ఒక వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ని మనం ఏమంటామంటే మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. ఎనర్జీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారు? ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ వాట్ వి కాల్ ఎనర్జీ. ఇక్కడ మరి ఒక వర్క్ ని చేసే కెపాసిటీని కలిగి ఉంది అంటే కనుక దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు కదా. సో బ్లేడ్స్ రొటేట్ అయ్యేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ కాస్త ఎలా మారిపోతుందండి? మెకానికల్ ఎనర్జీగా మారిపోతుంది అనమాట. సో ఈ మెకానికల్ ఎనర్జీ నుంచి మనకి గేర్ బాక్స్ స్పిన్స్ అనేవి ఉంటాయి. గేర్ బాక్స్ స్పిన్స్. సో ఈ గేర్ బాక్స్ స్పిన్స్ కి జనరేటర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేటర్కి వస్తే జనరేటర్ ఏం చేస్తుందండి? ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫార్మర్ కి ప్రొడ్యూస్ చేస్తుంది.
ఓకే, ఇక్కడ నుంచి అగైన్ మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా ఈ ఎలక్ట్రిసిటీని కాస్త వోల్టాయిజ్ అంటే బెస్ట్ వోల్టేజ్ గా మనం మార్చొచ్చు. ఈ వోల్టేజ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ గా మనకు దేనికి వస్తుంది, ఎక్సెసివ్ పవర్ అంతా కూడా గ్రిడ్ కి వచ్చేస్తుంది. అవునా, గ్రిడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనమాట. సో మళ్ళీ గ్రిడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫార్మర్ లైన్స్ కి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఫాలో అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా మన హౌస్ హోల్డ్ లో కానీ స్ట్రీట్ లో కానీ అగైన్ ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. దిస్ ఈజ్ వాట్ సింప్లీ కాల్డ్ విండ్ ఎనర్జీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా విండ్ ఎనర్జీకి సంబంధించి? చూడండి, నేను అప్లికేషన్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ నేను ఏమీ చెప్పట్లేదు. ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి ఒక్క ఎనర్జీ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఓకే, అసలు ఫస్ట్ ఎనర్జీస్ అంటే ఏంటో మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నా. ఓకే, విండ్ ఎనర్జీకి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందుకనే నేను మీకు ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ విండ్ మిల్. ఈ విండ్ మిల్ లో ఏం జరుగుతుందంటే ఈ కింద మనకి ట్రాన్స్ఫార్మేటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటిని మనం బ్లేడ్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్నది టర్బిన్. ఈ టర్బిన్ కి మనకి జనరేటర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో విండ్ బ్లో అయ్యేటప్పుడు ఈ విండ్ ఎనర్జీ నుంచి మనకి బ్లేడ్స్ అనేవి స్పీడ్ గా తిరిగేస్తూ ఉంటాయి. అంటే లైక్ ఫ్యాన్ తిరుగుతున్నట్టు తిరిగేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసే ఉండుంటారు. అవునా, ఫ్యాన్ మనకి ఎలా రొటేట్ అవుతూ ఉంటుందో ఫ్యాన్ బ్లేడ్స్ అలానే ఈ విండ్ బ్లేడ్స్ కూడా రొటేట్ అయిపోతూ ఉంటాయి. టర్బిన్ బ్లేడ్స్ అలా రొటేట్ అవటం వల్ల కైనెటిక్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీగా మారిపోతుంది. సో ఆ మెకానికల్ ఎనర్జీకి కనెక్టెడ్ మనకి ఇక్కడ కనెక్టెడ్ గా చూడండి, ఇక్కడ గేర్ బాక్స్ పిన్స్ అని ఉంటాయి. సో అది ఎలా దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే జనరేటర్ కి కనెక్టెడ్ గా ఉంటుంది. సో అక్కడ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీగా మారిపోతుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిపోతుంది. సో దాని ద్వారా జనరేటర్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ కి వస్తాయి, ట్రాన్స్ఫార్మర్ నుంచి రిమైనింగ్ ట్రాన్స్ఫార్మ్ లైన్స్ కి వస్తాయి. అలా కాకుండా ఎక్సెసివ్ ఏదైనా ఉండిపోతే కనుక అది గ్రిడ్ కి పంపించబడుతుంది. సో గ్రిడ్ నుంచి అగైన్ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ లైన్స్ గుండా కూడా మళ్ళీ మనం పవర్ సప్లైని చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విండ్ ఎనర్జీ. ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైనా విండ్ ఎనర్జీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఇస్ దర్ ఎనీ డౌట్స్? ఎస్, కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి మెకానికల్ గా మారుతుంది. మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. వెరీ గుడ్ సాయి. ఎస్, ఇంకా ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. విండ్ మిల్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ ఎనర్జీస్ కోసం డిస్కస్ చేద్దామా? ప్లీజ్ రెస్పాండ్. ఏ డౌట్స్ ఉన్నా క్లాస్ లో మాత్రమే అడగాలి. అవునా? ఎస్, క్లియర్. ఓకే, సో నెక్స్ట్. యా, ఓకే ఓకే ఓకే, ఒక్కసారి ఇది చూడండి. సో నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే హైడ్రా ఎనర్జీ. దీన్ని మనం హైడ్రా ఎనర్జీ అంటాం. లైక్ రిజర్వాయర్స్ కానీ డ్యామ్స్ ని కానీ యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీని కనుక ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే దానినే మనం హైడ్రా ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ వాట్ వి కాల్ రిజర్వాయర్. అవునా, సో వీటిని మనం కంట్రోల్ గేట్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, కంట్రోల్ గేట్. This is what we call control gate, and this is what we call dam. Okay, this is what we call dam, and this is what we call control gate, and this is what we call reservoir. This is what we call reservoir, and again transformer or generator. Okay, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి మనం. ఓకే, సో నేను ఆల్రెడీ పార్ట్స్ చెప్పాను, జాగ్రత్తగా చూడాలి. ఈ రిజర్వాయర్ నేను ఇక్కడ నోట్ చేస్తున్నది చూడాలి. అండ్ రిజర్వాయర్ అంటే అక్కడ నేను ఏది హైలైట్ చేశానో అది కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఓకే, రిజర్వాయర్ గుండా మనకి ఏమొస్తుందండి, వాటర్ వస్తుంది. అవునా, సో ఈ వాటర్ కంట్రోల్ గేట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే లైక్ మీకు ఇమేజెస్ కూడా ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది హెడ్ పాండ్, దట్ ఈస్ నథింగ్ బట్ రిజర్వాయర్. జాగ్రత్తగా చూడాలి, దిస్ ఈస్ నథింగ్ బట్ రిజర్వాయర్. ఓకే, సో రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది ఇంటేక్ అవుతుంది. డైరెక్ట్ ఫ్లో కనుక జరిగినట్టయితే ఇక్కడ మనకు ఉండేది ఏంటండి, కంట్రోల్ గేట్. అవునా, జాగ్రత్తగా చూడాలి. దిస్ ఈజ్ వాట్ వి కాల్ రిజర్వాయర్. సో రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది ఇంటేక్ అవుతుంది. డైరెక్ట్ ఫ్లో కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ వాట్ వి కాల్ పెన్ స్టాక్. ఇక్కడ మీకు మూమెంట్ కనిపిస్తుందా అండి? సో చూడండి ఎలా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ మూమెంట్ కనిపిస్తుంది. అవునా, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఈ హెడ్ పాండ్ నుంచి వాటర్ అనేది లోపలికి ఇంటేక్ అయింది. పెన్ స్టాక్ గుండా ఎక్కడికి వచ్చింది,
టర్బిన్ కి వచ్చింది, అవునా? సో ఈ టర్బిన్ కి కనెక్టెడ్ గా మనకి ఎవరున్నారండి? జనరేటర్ ఉంది. ఎస్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ జనరేటర్ ఏం చేస్తుంది? ఈ జనరేటర్ చూడండి, డైరెక్ట్ గా జనరేటర్ ఏం చేస్తుందండి? ట్రాన్స్ఫార్మర్ కి పంపించేస్తుంది. జాగ్రత్తగా చూడాలి. ఎక్సెసివ్ వాటర్ కోసం మీరు పట్టించుకోవద్దు, ముందు ఉన్న వాటర్ ని మనం చూడాలి. సో రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది వచ్చింది, కంట్రోల్ గేట్ ఓపెన్ అయింది, వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో వాటర్ ఫ్లో అయ్యి టర్బిన్ కి వచ్చింది, టర్బిన్ గుండా జనరేటర్ కి. ఇక్కడ ఏం జరుగుతుంది? టర్బిన్ అనేది మార్చేస్తుంది కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేస్తుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేటర్ కి వెళ్తుంది, జనరేటర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ కి వెళ్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ గుండా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇలా జరిగితే గనక దీనినే మనం హైడ్రా ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. అండ్ వీటితో పాటు ఒక నిమిషం, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఎస్, వీటితో పాటు మనకి ఓషన్ లో కూడా జరుగుతుంది. ఇప్పుడు రిజర్వాయర్ అంటే మనం ఇలా చెప్పుకుంటున్నాం, మరి ఓషన్స్ లో కూడా జరుగుతుంది కదండి. ఓషన్స్ లో ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. ఓకే, సో ఓషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ అనుకుంటే మనకి లో డెప్త్ లో అయితే కనుక, డీప్ వాటర్ సర్ఫేస్ లో అయితే కనుక మనకి కూలింగ్ వాటర్ ఉంటుంది. అలా కాకుండా మనకి నార్మల్ సర్ఫేస్ లో అయితే కనుక మనకి హీట్ వాటర్, అంటే వేడిగా ఉండే వార్మప్ వాటర్ అనేది సర్ఫేస్ లో, అంటే ఈ ఓషన్ యొక్క సర్ఫేస్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా బీచ్ లో చూడండి, చల్లగా ఎయిర్ అనేది, అంటే వేపర్ అనేది కూల్ గా తగులుతుందేమో, కానీ వాటర్ అంటే టైడ్స్ కనుక మనకి వేవ్స్ కనుక తగిలినట్టు అయితే కనుక అవి కొంచెం వార్మ్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే కనుక అవి సర్ఫేస్ లో ఉంటాయి కనుక. అదే మీరు డెప్త్ లో ఉండే వాటర్ అనుకోండి, డీప్ గా ఉండే వాటర్ అనుకోండి, మనకి చాలా కూల్ గా ఉంటాయి. కూల్ గా ఉండేదానికి మనం కండెన్సర్ ని కనెక్ట్ చేస్తాము. అదే వేడిగా ఉండే పోర్షన్ లో అయితే కనుక బాయిలర్ ని కానీ ఎవాపరేటర్ ని కానీ మనం కనెక్ట్ చేస్తాము. జాగ్రత్తగా చూడండి. వార్మప్ సర్ఫేస్ వాటర్, వాషన్ గురించి చెప్తున్నా. ఇక్కడ మనం వార్మప్ సర్ఫేస్ వాటర్ కి మనం ఎవాపరేటర్ ని కనెక్ట్ చేస్తాం. అదే డెప్త్ లో ఉండే వాటర్ కి మనం కోల్డ్ వాటర్ లో ఉండే, ఓషన్ లో ఉండే కోల్డ్ వాటర్ కి మనం కండెన్సర్ ని కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఏం జరుగుతుందంటే ఇందులో ఉన్న వాటర్ అక్కడికి వస్తాయి, అండ్ బాయిలర్ ఎవాపరేటర్ నుంచి వచ్చిన వాటర్ కూడా ఇందులోకి వస్తుంది అనమాట. అప్పుడు టర్బిన్ ఎలా వర్క్ అవుతుందంటే వర్కింగ్ ఫ్లూయిడ్ గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి ఎలక్ట్రిసిటీని జనరేటర్ కి పంపిస్తుంది, మళ్ళీ జనరేటర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్ అన్నమాట. ఈ విధంగా హైడ్రా ఎనర్జీ నుంచి మనకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అసలు హైడ్రా ఎనర్జీకి ఇంకా సింపుల్ గా ఎలా చెప్పుకోవచ్చు, దీన్నే మనం హైడ్రా ఎలక్ట్రిక్ పవర్ అని కూడా దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. లిజన్, హైడ్రా ఎలక్ట్రిక్ పవర్, హైడ్రా ఎలక్ట్రిక్ పవర్. సో ఈ హైడ్రా ఎలక్ట్రిక్ పవర్ ఏం చేస్తుందంటే, సో కంప్లీట్ గా హైడ్రో పవర్ సిస్టమ్ కదండి, ఇది ఏం చేస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ, అంటే ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ లో మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. వాటర్ అనేది ఫ్లో అవుతుంది, దానిలో మూమెంట్ ఉంది అంటే మనం స్పెసిఫిక్ గా స్పెక్టాక్యులర్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ మూమెంట్ ఉంది అంటే కనుక దెర్ ఇస్ ఎ కైనెటిక్ ఎనర్జీ. ఇది మనం బ్లైండెడ్ గా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వాటర్ ఎలా వచ్చే, వాటర్ రాగానే ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అయిపోయింది అనే ఆలోచన అనేది ఉండకూడదు మనకి. కైనెటిక్ ఎనర్జీ నుంచి వాటర్ ఫ్లోయింగ్ జరుగుతుంది, వాటర్ లో మూమెంట్ ఉంది అంటే దెర్ ఇస్ ఎ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పాయింట్ ని కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫాలింగ్ ఆర్ ఫ్లోయింగ్ వాటర్ టర్న్స్ ఎ ప్రొపెల్లర్ లైక్ ఎ పీస్ కాల్డ్ టర్బినే కదండి, అవునా కదా? అప్పుడు ఏం చేస్తుంది, ఇది కైనెటిక్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రిసిటీగా మార్చుతుంది, ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుతుంది అనమాట. దీన్నే మనం హైడ్రా ఎలక్ట్రిక్ పవర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇందులో టర్బిన్ లో మనకు ఒక మెటల్ షాఫ్ట్ అనేది ఎలక్ట్రిక్ జనరేటర్ లో ఉంటుంది అనమాట. ఎలక్ట్రిక్ జనరేటర్ లో ఏముంటుందంటే ఎలక్ట్రిక్ మెటల్ షాఫ్ట్, గుర్తుపెట్టుకోవాలి. మెటల్, ఒక ఎలక్ట్రిక్ మెటల్ అనేది ఉంటుంది. ఈ మెటల్ ద్వారా టర్బిన్ టర్న్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ జనరేటర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫ్యూయల్ అనేది మనకు అవసరం లేదు. అవసరమా? నో. ఎందుకు? ఇది రెన్యూబుల్ ఎనర్జీ కనుక ఫ్యూయల్ అనేది రిక్వైర్డ్ కాదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ హై పీక్ డైలీ లోడ్స్ అయినా కూడా ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లడ్స్ నుంచి మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. కాకపోతే దీనివల్ల మేజర్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే, అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆర్ డిస్ట్రప్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో
ఈ హైడ్రా పవర్ టెక్నాలజీ చేయడానికి మనకి లార్జ్ ఏరియాస్ కావాలి, ఇది ఒక డిసడ్వాంటేజెస్ అండి. అండ్ లార్జ్ స్కేల్ హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు హౌ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ వర్క్స్, ఫ్లోయింగ్ వాటర్ ఇస్ డైరెక్టెడ్ ఇంటూ టర్బిన్, అంతే కదండి, ఫ్లోయింగ్ వాటర్ ఇస్ డైరెక్టెడ్ ఇంటూ టర్బిన్. సో ద ఫ్లోయింగ్ వాటర్ కాజెస్ ద టర్బిన్ టు రొటేట్, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అయిన టైంలో కైనెటిక్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద టర్బిన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కైనెటిక్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ, సో కైనెటిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇన్సైడ్ ద జనరేటర్ ద షాఫ్ట్ ఒకటి ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా, మెటల్ షాఫ్ట్. సో ద షాఫ్ట్ ఆఫ్ ది టర్బిన్ spins a magnet inside coils of copper wire. So it is fact of nature that moving a magnet near conductor causes an electric current. So దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లేక్ ఉంది అనుకుందాం అండ్ డ్యామ్ ఉంది, దీని నుంచి కూడా ఎలక్ట్రిసిటీ వాటర్ అనేది ఫ్లో అయింది. సో టర్బిన్ కి వచ్చింది, టర్బిన్ లో మనకి బ్లేడ్స్ ఉంటాయి కదండి, అవునా? మీరు ఇగో ఇలాంటి బ్లేడ్స్ ఉంటాయండి ఇక్కడ, ఓకే. సో బ్లేడ్స్ ఏమైతే రొటేట్ అయితే, సో దీని ద్వారా కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. సో ఈ వాటర్ ఈజ్ రిటర్న్ టు ద రివర్, ఏదైతే రిమైనింగ్ ఎక్సీవ్ వాటర్ ఉందో అది డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా రిమైనింగ్ రివర్ లోకి వచ్చేస్తుంది. ఏదైతే మనకి కావాల్సిన పోర్షన్ ఉందో అది మెకానికల్ ఎనర్జీగా మారి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ గా మారి, ఎలక్ట్రికల్ నుంచి జనరేటర్ కి వచ్చి, జనరేటర్ నుంచి పవర్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, పవర్ హౌస్ ఆర్ పవర్ లైన్స్ అంటాం, పవర్ లైన్స్ కి వచ్చి, పవర్ లైన్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ కి వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి ట్రాన్స్ఫార్మ్ లైట్స్ గుండా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. దీన్నే మనం హైడ్రా ఎలక్ట్రిక్ పవర్ ఆర్ హైడ్రా ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా హైడ్రా ఎనర్జీకి సంబంధించి? ప్లీజ్ రెస్పాండ్. ఇస్ దర్ ఎనీ డౌట్స్ అబౌట్ హైడ్రా ఎనర్జీ? రెస్పాండ్ అవ్వాలి. హైడ్రా ఎనర్జీకి సంబంధించి మ్యామ్ క్వశ్చన్స్ చెక్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ లైవ్ టైమింగ్ చెప్పండి. ఓకే, సో మోస్ట్లీ మనకి మ్యారథాన్ సెషన్స్ అయితే మార్నింగ్ ఉంటాయి, అలా కాకుండా డైలీ సెషన్ అనుకోండి మీకు బిట్వీన్ 5 to 6 కానీ, లేదు అంటే 4 to 5 కానీ, ఏదేమైనా అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 to 7 మధ్యలో మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ అయితే కనుక, ఓకేనా? సో చెప్పండి, హైడ్రా ఎనర్జీకి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఇస్ దర్ ఎనీ డౌట్స్ అబౌట్ హైడ్రా ఎనర్జీ? ఎవరికి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. రెస్పాండ్ అవ్వాలి. ఓకే, క్లియర్. ఎవరికి ఏం లేనట్టేగా. సో 1 by 1 నేను ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నానంటే, మీకు కంప్లీట్ గా ఏ టాపిక్ కి సంబంధించి కూడా డౌట్స్ ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఉన్నాయనుకోండి, తర్వాత ఎగ్జామ్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది అనా. సో అందుకని క్లాస్ అయ్యేటప్పుడే క్లియర్ చేసుకోవాలి డౌట్స్ అన్ని కూడా. ఓకే, ఎస్. ఓకే, సో నెక్స్ట్ ఎనర్జీ ఒకసారి చూద్దాం, జియోథర్మల్ ఎనర్జీ. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ ఎనర్జీ జియోథర్మల్ ఎనర్జీ. సో దీన్నే మనం జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. అసలు ఈ జియోథర్మల్ ఎనర్జీలో ఏం జరుగుతుంది ఒక్కసారి నార్మల్ గా చూపిస్తాను. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ. ఓకే, సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ. థర్మల్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే గనక హీట్. సో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఓకే, ఒక్కసారి చూద్దాం. క్రాక్స్ అని ఇక్కడ ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది, రిజర్వాయర్, హాట్ గ్రానైట్ అని చూపిస్తుంది, ఇన్సులేటింగ్ సెడిమెంటరీ రాక్స్, ప్రొడక్షన్ వెల్, ఇంజెక్షన్ వెల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇందులో సింపుల్ గా ఇంకొకలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్లోయింగ్ వాటర్ అనుకుందాం, ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే హాట్, ఇక్కడ ఏంటి అంటే కూల్. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ నేను హాట్ పోర్షన్ ని చూపిస్తున్నాను, ఇండికేట్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ నేను కూల్ పోర్షన్ ని ఇండికేట్ చేస్తున్నాను. మనకి అండర్ గ్రౌండ్ అంటే ఎర్త్ ఇంటీరియర్ లో ఓల్డ్ రాక్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎర్త్ ఇంటీరియర్ అంటే ఎర్త్ కి లోపల రాక్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ రాక్స్ ఏంటంటే కొన్ని రాక్స్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక కూల్ వాటర్ ని నేను లోపలికి పంపించేటప్పుడు ఈ కూల్ వాటర్ అనేది హీటెడ్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటి గుండా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఈ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. అగైన్ టర్బిన్ లో ఉండే ఫ్యాన్స్ అనేవి రొటేట్ అయితే, సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో లిజన్,
ఇక్కడికి వచ్చేసరికి హీట్ ఆల్రెడీ మనం ఒక కూల్ వాటర్ ని ఇంజెక్ట్ చేసాం, ఇంజెక్షన్ వెల్ ఓకే, క్రాక్స్ లోకి వెళ్ళింది. ఇది జియోథర్మల్ రిజర్వాయర్ అంటే ఇక్కడ ఏంటి హీట్ రాక్స్ అనే ఉంటాయి. సో ఇక్కడ రాక్స్ ద్వారా వాటర్ ఏమైతాయండి, వేడిగా అయిపోతాయి. సో ఆ వేడిగా అయిన వాటర్ ని మనం స్టీమ్ గుండా పంపిస్తున్నాం, దట్ ఈస్ వాట్ వి కాల్ ప్రొడక్షన్ వెల్. సో ఈ ప్రొడక్షన్ వెల్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందండి, హీట్ అనేది అగైన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హీట్ అనేది ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఈ హీట్ ని కాస్త మనం టర్బిన్ లోకి పంపిస్తాం, జాగ్రత్తగా చూడాలి. ఆ హీట్ ని కాస్త టర్బిన్ లోకి పంపించేటప్పుడు అగైన్ అందులో ఉండే బ్లేడ్స్ అనేవి రొటేట్ అయితే సో కైనెటిక్ ఎనర్జీ అనేది అగైన్ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, అగైన్ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ చూడండి, కూలింగ్ వాటర్ అనేది లోపలికి పంపించేటప్పుడు ఇంజెక్షన్ వెల్ గుండా సో హీట్ రాక్స్ తగిలి హీట్ వాటర్ అనేది మళ్ళీ వస్తుంది. హీట్ వాటర్ ని మనం టర్బిన్ లోకి పంపిస్తున్నాం, టర్బిన్ నుంచి మనకి కైనెటిక్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ జనరేటర్ టు ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఉన్న ఎనర్జీ అనేది జనరేటర్ గుండా ట్రాన్స్ఫార్మర్ కి వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ గుండా ట్రాన్స్ఫార్మర్ లైన్స్ కి వెళ్తుంది. సో ట్రాన్స్ఫార్మర్ లైన్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ అని పొందుకుంటున్నాం. ఇలా జరిగితే గనక దీనినే మనం జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తూ వస్తున్నాం. ఇంకా సింపుల్ గా చెప్తాను, ఇక్కడ నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నోట్ చేసుకోవచ్చు, అంటే సెపరేట్ గా కాకుండా. కూల్డ్ వాటర్, లిజన్, ఇక్కడ సెంటెన్స్ లో కూడా రాస్తాను ఓకే, స్పీడ్ గా చెప్పాను అనుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే. కూల్డ్ వాటర్ ఈస్ pumped into heated rocks where it is converted to steam which then rises up to power the turbines and జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఇదే కదండి మనం చెప్పుకుంటున్నాం, అవునా కాదా? ఎలక్ట్రిసిటీ. సో ఎక్సెస్ వాటర్ అనేది ఏమవుతుంది, కూల్ అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి చూడండి, కూల్ వాటర్ లోపలికి వెళ్ళింది, isn't it or not? కూల్ వాటర్ లోపలికి వెళ్ళింది, సో రాక్స్ కి తగలగానే ఇక్కడ స్టీమ్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో స్టీమ్ గా కన్వర్ట్ అయిందంటే టెంపరేచర్ లో రైజింగ్ అనేది ఉంది. సో ఆ రైజింగ్ అయిన టెంపరేచర్ గుండా మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది, టర్బిన్ కి రావాలి. సో టర్బిన్ కి వస్తుంది, టర్బిన్ లో మనకి కైనెటిక్ ఎనర్జీ కాస్త మనకి మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిసిటీగా మారుతుంది, ఎలక్ట్రికల్ నుంచి జనరేటర్ కి, జనరేటర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ కి, అంటే పవర్ సర్క్యూట్ నుంచి మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అగైన్ ఎక్సెస్ కూలింగ్ వాటర్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంజెక్షన్ వెల్ లోపలికి పంపిస్తాము, మళ్ళీ ఇంజెక్షన్ వెల్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ వెల్ కి వస్తుంది, మళ్ళీ ప్రొడక్షన్ వెల్ నుంచి టర్బిన్ కి వస్తుంది, టర్బిన్ నుంచి జనరేటర్ కి, ఇలా కంటిన్యూస్ గా ప్రాసెస్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుందండి. సో కూల్డ్ వాటర్ ఇస్ పంప్డ్ ఇన్ టు హీట్ రాక్స్ వేర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు స్టీమ్ విచ్ దెన్ rises up to the power the turbines and generate electricity. Excess water is cooled and the process starts again. So hot water to steam, steam to turbine, so turbine to generator, so generator to transformer. ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అగైన్ అది టర్బిన్ టు కూలింగ్ వాటర్ టు ఇంజెక్షన్ వాటర్ అన్నమాట. మళ్ళీ ఇంజెక్షన్ వాటర్ అనేది రాక్స్ కి టచ్ అవుతుంది, రాక్స్ గుండా వెళ్తుంది, సో రాక్స్ నుంచి మళ్ళీ అది స్టీమ్ గా కన్వర్ట్ అవుతుంది, సో మనకు మళ్ళీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా గనక ప్రొడ్యూస్ అయినట్టయితే దానిని మనం జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, ప్లీజ్ రెస్పాండ్. కండెన్సర్ అండ్ ఎవాపరేటర్ గురించి చెప్పండి అంటున్నారు. యా, విక్రమ్ నాయుడు, ఎస్, వెరీ గుడ్. వాసిం అక్రమ్, ఒకసారి చూడండి, కండెన్సర్ అండ్ ఎవాపరేటర్ గురించి చెప్తున్నారు. కండెన్సర్ అనేది మనం కూలింగ్ వాటర్ కి యూజ్ చేస్తాం, ఎవాపరేటర్ అనేది మనం హీట్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మనకి కండెన్సర్ కంప్లీట్ అంటే ఎవాపరేటర్ ఏంటి అంటే ఓషన్ లో సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడ మనం ఎవాపరేటర్ పెట్టడం ద్వారా అక్కడ నుంచి టర్బిన్ కి వెళ్తుంది, టర్బిన్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా కొంచెం డెప్త్ గా ఉండే వాటర్ పెడితే అక్కడ మనకి కూల్ వాటర్ దొరుకుతుంది అనమాట. సర్ఫేస్ లో పెడితే హాట్ వాటరే ఉంటుంది.
ఓషన్ కి సర్ఫేస్ లో ఎప్పుడు కూడా వాటర్ అనేవి వేడిగా ఉంటాయి, అందుకని అక్కడ మనం ఎవాపరేటర్ ని పెడుతున్నాం వేపర్ ద్వారా మనకి టర్బిన్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవటానికి. అలా కాకుండా మనకి డెప్త్ లో అయితే కనుక కూల్ వాటర్ ఉంటాయి, అదంతా కూడా ఎక్వాటిక్ రీజియన్ కదండి. సో కూల్ వాటర్ వేడిగా ఉంటే చేపలు చనిపోవా కదా. సో ఆ కూల్ వాటర్ ఉండటం ద్వారా అక్కడ మనం కండెన్సర్ ని యూజ్ చేస్తాం, వేడిగా ఉన్న దగ్గర ఎవాపరేటర్ ని యూజ్ చేస్తామండి, అంతే డిఫరెన్స్. ఇంకా అందులో ఏం ఉండదు. ఓకేనా? ఎస్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయితే నెక్స్ట్ ఎనర్జీ డిస్కస్ చేద్దాం. ఎస్. ఓకే. సో ఒకసారి నెక్స్ట్ ఎనర్జీని చూద్దాం. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ వుడ్ ఎనర్జీ. జాగ్రత్తగా చూడాలి, వుడ్ ఎనర్జీ. సో వుడ్ ఎనర్జీని మనం వుడ్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేయగలము అనేది చాలా మందికి ఉండే డౌట్, అవునా కాదా? ఎవరికైనా ఐడియా ఉందా వుడ్ ని మేము లైక్ ఈ పర్టికులర్ వే నుంచి మేము ప్రొడ్యూస్ చేయగలము ఎనర్జీ అనేది ఎవరికైనా ఐడియా ఉందా? ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. ఇతని చేతిలో ఉన్నది ఏంటి అంటే వుడ్ అండి. ఈ వుడ్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? వుడ్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా కెమికల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. అసలు కెమికల్ ఎనర్జీ వుడ్ లో ఎలా స్టోర్ అయి ఉంటుంది? వుడ్ అనేది ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్లాంటే కదా, ఎక్స్ట్రాక్షన్ ప్రొడక్ట్ ఫ్రమ్ ప్లాంటే కదండి, అవునా? ప్లాంట్ నుంచి మనం వుడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ప్లాంట్ లో మనకి జరిగే ప్రాసెస్ ఏంటి? ఫోటోసింథసిస్. ప్లాంట్ లో జరిగేది ఏంటి అంటే మనకి ఫోటోసింథసిస్ ఎక్కువగా మనకి ప్లాంట్ లోనే జరుగుతుంది. సో ఈ ఫోటోసింథసిస్ ఫార్ములా ఎవరికైనా గుర్తుందో? 6CO2 plus 12H2O gives rise to in the presence of sunlight and chlorophyll. ఓకే, సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే C6H12O6 తో పాటు 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తో పాటు 6 వాటర్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అదే ఇక్కడ మనకి 6H2O ఉందనుకోండి, అప్పుడు ఓన్లీ మనకి 6O2 మాత్రమే బై ప్రొడక్ట్ గా ఎనర్జీ మాలిక్యూల్ గా బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు C6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కావచ్చు, 12 వాటర్ మాలిక్యూల్స్ కావచ్చు, ఇది ఏంటండి? లైట్ ఎనర్జీ. ఈ లైట్ ఎనర్జీ కాస్త ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఇది ఎలా మారిపోతుంది? కెమికల్ ఎనర్జీగా మారిపోతుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ కెమికల్ ఎనర్జీ అనేది ఎందులో స్టోర్ అయి ఉంటుందండి? ఆల్రెడీ ప్లాంట్ లో స్టోర్ అయి ఉంటుంది. అంటే వుడ్ ఈజ్ ఎ ప్లాంట్, పార్ట్ ఆఫ్ ప్లాంట్ కదండి. అంటే అప్పుడు వుడ్ లో కూడా మనకి ఏం ఉండాలి? కెమికల్ ఎనర్జీ అనేది ఉండాలి. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఈ కెమికల్ ఎనర్జీతోనే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. వుడ్ లో ఆల్రెడీ ఉండే కెమికల్ ఎనర్జీతోనే మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గనక ఎనర్జీ స్టోరేజ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎనర్జీ స్టోరేజ్. అండ్ సెకండ్ వన్ కంబషన్. థర్డ్ వన్ హీట్ యూటిలైజేషన్. అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. And fifth one steam turbine. And last one ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లోనే ఇది చెప్పుకుంటాం. అండ్ సెకండ్ వన్ గ్యాసిఫికేషన్. అండ్ లాస్ట్ వన్ టైప్స్ ఆఫ్ వుడ్ ఎనర్జీ. అది మీకు అవసరం లేదు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎనర్జీ స్టోరేజ్. ఎనర్జీ స్టోరేజ్ జాగ్రత్తగా చూడాలి. వుడ్ లో మనకి కెమికల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ట్రీ వేర్ దే కన్వర్ట్ సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ వుడ్. అంతే కదండి. సో ఇందులో కెమికల్ ఎనర్జీ ఉండటం ద్వారా కంబషన్ ప్రాసెస్ లో అంటే ఎప్పుడైతే వుడ్ అనేది బర్న్ అవుతుందో, కాలుతుందో, అప్పుడు కెమికల్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. ఆ బయటికి రిలీజ్ అయిన కెమికల్ ఎనర్జీనే మనం హీట్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాము. అంటే వుడ్ లోపల ఉండే కెమికల్ ఎనర్జీ అనేది ఏ ఎనర్జీగా మారుతుందండి? హీట్ ఎనర్జీగా మారుతుంది అనమాట. అప్పుడు ఆ హీట్ ని మనం ఎలా యూటిలైజ్ చేయొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఈ ఏదైతే వుడ్ అనేది బర్న్ అయిందో, లైక్ ఫైర్ ప్లేసెస్ లో కానీ, స్టవ్స్ లో కానీ, హీట్ హోమ్స్ లో కానీ, బిల్డింగ్స్ లో కానీ, ఏదైతే ఒక వుడ్ అనేది ఆల్రెడీ హీట్ అయిపోయింది అంటే ఫైర్ ప్లేసెస్ లో బర్న్ అయిపోయిందో, లేదు ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో చూసారనుకోండి, లైక్ హీట్ ఫ్రమ్ బర్నింగ్ వుడ్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ స్టీమ్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ బర్న్ అయిన ఏదైతే వుడ్ ఉందో, ఇది నెక్స్ట్ ఏంటంటే కుకింగ్ పర్పసెస్ లో కూడా మనకి వుడ్ అనేది బర్న్ అవుతుంది, అవునా? లైక్ హీటింగ్ లో కానీ, లేదంటే ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో కానీ, కుకింగ్ లో కానీ వుడ్ అనేది బర్న్ అయిన తర్వాత అది స్టీమ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టీమ్ ని ఎలా ప్రొడ్యూస్ ద హీట్ చూడండి, ఏదైతే బర్నింగ్ వుడ్ ఉందో
అది బాయిల్డ్ వాటర్ గా మనం యూజ్ చేయొచ్చు. దాన్ని స్టీమ్ అంటే స్టీమ్ ని క్రియేట్ చేసి, జాగ్రత్తగా చూడాలి, స్టీమ్ ని క్రియేట్ చేసి దాన్నే మనం బాయిలింగ్ వాటర్ గా యూజ్ చేయొచ్చు. అప్పుడు ఈ స్టీమ్ నుంచి మనకి టర్బిన్స్ కి ఆల్రెడీ మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ నుంచి మళ్ళీ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా స్టీమ్ ని మనం యూజ్ చేయట్లేదు. అప్పుడు ఆల్రెడీ వుడ్ లో బర్న్ అయిన గ్యాసెస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు వుడ్ అనేది బర్న్ అయిన తర్వాత అందులో కొన్ని గ్యాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ గ్యాసెస్ ద్వారా గ్యాసిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందండి. గ్యాసిఫికేషన్. సో ఈ గ్యాసిఫికేషన్ లో ఏం జరుగుతుందంటే వుడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్ ఫ్యూయల్ త్రూ ప్రాసెస్ కాల్డ్ గ్యాసిఫికేషన్. అంటే దిస్ గ్యాస్ కెన్ దెన్ బి యూజ్ టు ఫ్యూయల్ అనే ఇంజిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాసెస్ ని మనం ఇంజన్ కి కనెక్ట్ చేసాం అనుకోండి. అగైన్ ఇంజన్ అనేది జనరేటర్ కి డైరెక్ట్ గా మనం కనెక్ట్ చేసేయచ్చు. సో ఈ జనరేటర్ గుండా మళ్ళీ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందండి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడాలి. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఎనర్జీ ఏంటి అంటే వుడ్ ఎనర్జీ. ఈ వుడ్ ఎనర్జీలో ఏంటంటే వుడ్ అనేది బర్న్ అయితేనే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ముందు వుడ్ బర్న్ అవ్వాలి అంటే అందులో హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి అంటే ముందు అందులో కెమికల్ ఎనర్జీ ఉండాలి. ప్లాంట్ లో ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆ ఫోటోసింథసిస్ లో లైట్ ఎనర్జీ కాస్త కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను రియాక్షన్ వేశాను. ఈ కెమికల్ ఎనర్జీ అనేది వుడ్ లో స్టోర్ అయి ఉండటం ద్వారా వుడ్ ని మనం కాల్చేటప్పుడు, బర్న్ చేసేటప్పుడు, అది ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో కావచ్చు, హీటింగ్ ప్రాసెస్ లో కావచ్చు, హోమ్ మేడ్ ప్రాసెస్ లో కావచ్చు, బర్న్ చేసేటప్పుడు అందులో ఉండే లైట్ ఎనర్జీ కాస్త అందులో ఉండే కెమికల్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా మారిపోతుంది. ఆ బర్న్ అయిన వుడ్ ని తీసుకొచ్చి మనం స్టీమ్ గా క్రియేట్ చేసిన, లేదు అంటే గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా అయినా సరే, గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా అయితే గనక ఇంజన్ కి కనెక్ట్ చేసి ఇంజన్ ని మనం జనరేటర్ కి కనెక్ట్ చేయడం ద్వారా జనరేటర్ గుండా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా స్టీమ్ ని క్రియేట్ చేసుకున్నారనుకోండి, స్టీమ్ గుండా కూడా మనకి టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. టర్బైన్ గుండా మనకి అగైన్ మనకి ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మేటర్ కి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ మన హోమ్ అప్లయన్సెస్ కి దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మనం వుడ్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ వుడ్స్ ని మేము ఇక్కడ చూపించడం జరిగింది ఇమేజ్ లో. ఓకే, వుడ్ ఎనర్జీ ద్వారా కూడా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఈ వుడ్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి అంటే కనుక ఫైర్ వుడ్ అనే ఒక వుడ్ ఉంటుంది, వుడ్ పల్లెట్స్ అనే ఒక వుడ్ ఉంటుంది, వుడ్ చిప్స్ ఉంటాయి, అండ్ వుడ్ వేస్ట్ ఉంటుంది, అండ్ బ్లాక్ లిక్కర్. బ్లాక్ లిక్కర్ అంటే మనం తాగే లిక్కర్ కాదండి, బై ప్రొడక్ట్ ఆఫ్ పల్ప్ ప్రొడక్షన్ అనమాట. టైప్స్ ఆఫ్ వుడ్ అంటే ఈ వుడ్స్ ద్వారా కూడా మనం ఎనర్జీని తెచ్చుకోవచ్చు. అది ఏంటి అంటే కనుక ఫైర్ వుడ్ అండ్ వుడ్ పల్లెట్ and wood chips and wood waste and black liquor. ఓకే, బ్లాక్ లిక్కర్ గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ లిక్కర్ అనేది మనం యూజ్ చేసే లిక్కర్ కాదండి, ఇది వేరు. అంటే ఒక పల్ప్ ప్రొడక్షన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఈ బ్లాక్ లిక్కర్ అనే బై ప్రొడక్ట్ ని. దీని నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ వుడ్ ఎనర్జీస్. సో మళ్ళీ చెప్తున్నాను, వుడ్ లో మనకి కెమికల్ ఎనర్జీ ఉంటుంది. కెమికల్ ఎనర్జీ మనం బర్న్ చేసేటప్పుడు హీట్ ఎనర్జీగా మారుతుంది. సో దీన్ని మనం స్టీమ్ గా కానీ ఇంజన్ కి కానీ కనెక్ట్ చేయొచ్చు. సో అక్కడ నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా ప్రొడ్యూస్ చేస్తే గనక దానిని మనం వుడ్ ఎనర్జీ అని పిలుస్తాము. ఇజ్ ఇట్ క్లియర్? రెస్పాండ్ అవ్వాలి. ఈ ఎనర్జీ అందరికీ అర్థమైనట్టేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అగైన్ డిస్కస్ చేద్దామా? ప్లీజ్ రెస్పాండ్. ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే కనుక బయోగ్యాస్ ఎనర్జీ. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే బయోగ్యాస్ ఎనర్జీ. ఓకే, సో లిసన్. ఎస్, బయోగ్యాస్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, దీన్నే మనం బయోగ్యాస్ ప్రొడక్షన్ అని కూడా పిలుస్తాము, ఆర్ బయోగ్యాస్ అని కూడా పిలుస్తాం. అసలు ఈ బయోగ్యాస్ నుంచి మనం ఎలా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే, బయోగ్యాస్ అనేది మనకి ఎలా మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బయోగ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అనెరోబిక్ రెస్పిరేషన్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ అనేది మనకి అస్సలు అవసరం లేదు. ఓకే, బయోగ్యాస్ లో మేజర్ కాంపోనెంట్ ఏంటండి? మీథేన్. బై ప్రొడక్ట్స్ ఏంటి? ఈథేన్ అండ్ ప్రోపేన్. గుర్తుపెట్టుకోవాలి.
ఈథేన్ అండ్ ప్రోపేన్. జాగ్రత్తగా చూసినట్టయితే బయోగ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ త్రూ ద anaerobic digestion of organic matter where the microorganisms break down biodegradable wastes in the absence of oxygen. ఎప్పుడు కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో మనకి డిగ్రేడ్ చేయవు, అవునా? అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో మాత్రమే డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. అందుకని మనం బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎనరోబిక్ రెస్పిరేషన్ లో మాత్రమే జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఓకే, సో అసలు ఈ బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది, బయోగ్యాస్ ద్వారా ఎలక్ట్రిసిటీని మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చూసినట్టయితే కనుక అసలు నార్మల్ గా వాట్ యు మీన్ బై ఎనరోబిక్ డైజెషన్ అండి? ఎవరైనా చెప్తారా? వేర్ ఆర్గానిక్ మెటీరియల్ డికంపోజెస్ ఇన్ ఆక్సిజన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ అనెరోబిక్ డైజెషన్. దీన్ని మనం రెస్పిరేషన్ అన్నా ఆర్ డైజెషన్ అన్నా ఒక్కటే. సో మోస్ట్లీ ఇది ప్రొడక్షన్ కాబట్టి దీన్ని మనం డైజెషన్ గా కన్సిడర్ చేస్తాం. ఇందులో మనకి కీ ప్లేయర్స్ ఉంటారు, అంటే లైక్ ఎవరంటే మైక్రో ఆర్గానిజం, స్పెషల్లీ బ్యాక్టీరియా లైక్ థియోబాసిల్లస్ కానీ ఇటువంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట లోపల. అంటే బయోడిగ్రేడబుల్ చేయటం కోసం అని చెప్పి ఆర్గానిక్ మెటీరియల్ ని డైజెస్ట్ చేయడానికి కానీ బ్రేక్ డౌన్ చేయడానికి కానీ ప్రెజెంట్ అయ్యే బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ కీ ప్లేయర్స్ గా కూడా కన్సిడర్ చేస్తాం. సో స్టేజెస్ ఏమేమి ఉంటాయంటే కనుక ఇందులో హైడ్రాలసిస్ ఒక ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ వన్ ఇస్ ఎసిడోజెనసిస్. థర్డ్ వన్ ఇస్ ఎసిటోజెనసిస్. ఓకే, అండ్ లాస్ట్ లో మనకి మెథనోజెనసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈ 4 స్టేజెస్ ద్వారా మనకి బయోగ్యాస్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని గనక ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్టయితే ఫస్ట్ ఎనరోబిక్ డైజెషన్. సో ఇవన్నీ వాటిలోనే మనం చెప్పుకుంటున్నాం, లైక్ హైడ్రాలసిస్ జరగాలని, ఎసిటోజెన్సిస్ జరగాలని, లాస్ట్ లో మనకి మెథనోజెన్సిస్ జరగాలని. మీరు చూసినట్టయితే ఫస్ట్ మనకి యానిమల్ వేస్ట్ మాన్యూర్ కానీ, ఫుడ్ స్క్రాప్స్ కానీ, లేదంటే అగ్రికల్చర్ రెసిడ్యూస్ కానీ, సీవేజ్ స్లడ్స్ కానీ, వీటిలో మాత్రమే మనం ఈ పర్టిక్యులర్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఎలా? ఫస్ట్ గ్యాస్ ప్రొడక్షన్ మనం చేయాల్సి ఉంటుంది. ఆ గ్యాస్ ప్రొడక్షన్ చేయడానికి మనకి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే గనక మీథేన్. సో మీథేన్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్, మేకింగ్ అప్ టు 45% to 85% of methane is only present in biogas or natural gas. ఓకే, సో మీథేన్ అనేది ఏంటి? కంబషబుల్ గ్యాసెస్ కదా, అంటే దట్ ప్రొవైడ్స్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోవాలి, మీథేన్ అనేది కంబషబుల్ అయ్యేటప్పుడు అది ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ కూడా కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్. టైపికల్లీ మనకి ఇది 25% నుంచి 50% వాల్యూతో ఉంటుంది అనమాట, రేంజ్ తో. ఓకే, సో ఇంకా మనకి అదర్ గ్యాసెస్ ఏమైనా ఉంటాయా అని అంటే కనుక సో వాటిని మనం చెప్పుకోవచ్చు, లైక్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనో, లేదంటే వాటర్ వేపర్ అనో, లేదు అంటే కనుక సమ్ ఎక్స్ట్రా గ్యాసెస్ ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా, అంటే లైక్ లెస్ దెన్ ఉంటాయి. ఆక్సిజన్ అయితే కనుక 0 ఉంటుంది, అవునా? ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో వాటర్ వేపర్, అదర్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ లో ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. ఈ మిక్చర్ అంతటిని కూడా చేసిన తర్వాత మనం ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ప్యూరిఫికేషన్ జాగ్రత్తగా చూడాలి. ప్యూరిఫికేషన్, హైడ్రాలసిస్ అంటే ఏంటి? టు బ్రేక్ డౌన్ ద హైడ్రోజన్ మాలిక్యూల్స్, అంటే వాటర్ ని మనం బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎసిడోజెన్సిస్ ప్రాసెస్ ని చేస్తాము. లాస్ట్ లో మీథేన్ బ్యాక్టీరియా లైక్ థియోబాసిలస్ కానీ, మెథనోజన్ బ్యాక్టీరియాస్ కానీ మొత్తం వాటిలో ఉన్న వాటిని అంతటిని డిగ్రేడ్ చేస్తాయి. సో ఆ డిగ్రేడ్ చేసిన తర్వాత మనం ప్యూరిఫికేషన్ చేస్తాం. ఆ ప్యూరిఫికేషన్ లో ఏం జరుగుతుందంటే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఆ ఇంప్యూరిటీస్ అన్ని వాటిని కూడా మనం రిమూవ్ చేసేస్తాం. ఓకే, ఇంప్యూరిటీస్ అన్ని వాటిని కూడా రిమూవ్ చేసిన తర్వాత సో ఇది న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా బయటికి పంపించేటప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సింపుల్ గా చెప్తున్నాను. సో ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్ మేకింగ్ methane is 45% to 85% of the mixture methane is combustible gas that provides energy, isn't it or not? Also a significant component of biogas, typically making up 25 to 50% of carbon dioxide and small amount of other gases like hydrogen sulfide and water vapor may also be present, that is used to formation of mixture. After that we have to do purification, that means removal of impurities.
ఏదైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో ఆ ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేయటం వల్ల బయోగ్యాస్ ఆఫెన్ నీడ్స్ టు బి ప్యూరిఫైడ్ టు రిమూవ్ కంటామినేట్స్ లైక్ హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఇన్ సెన్సిటివ్ అప్లికేషన్స్ లైక్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్. సో పైప్ లైన్స్ ద్వారా మనకి బై ప్రొడక్ట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో బై ప్రొడక్ట్స్ ద్వారా మనకి న్యూట్రియంట్ రిచ్ సబ్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బయోగ్యాస్ అనుకుందామండి. ఓకే, ఒక నిమిషం. యా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యూరిఫై చేసిన టర్బైన్ నుంచి మనకి అగైన్ 2 ప్రాసెస్ వస్తాయి. ఎక్సెసివ్ మెటీరియల్స్ ఏవైతే ఉండిపోతున్నాయో అగైన్ వాటిని మనం ఫర్టిలైజర్స్ గా ఉపయోగించుకోవచ్చు. అలా లేదు అని అనుకుంటే బయోగ్యాస్ నుంచి మనకి టర్బిన్ కనెక్టెడ్ గా ఉంటుంది. టర్బిన్ నుంచి కూడా మళ్ళీ మనం డిఫరెంట్ టైప్స్ గా పెంచుకోవచ్చు. జాగ్రత్తగా నేను ఇంకొక ఇమేజ్ వేస్తాను, ఆ ఇమేజ్ ని కూడా ఒకసారి చూడండి. స్పీడ్ గా చెప్తున్నాను అని అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే నేను కొంచెం స్లోగా చెప్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఎస్, మీకు ఇంకా అర్థం అవటానికి ఈజీగా చెప్తాను చూడండి. బయోగ్యాస్ కదా, మనకి మోస్ట్ బయోగ్యాస్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు? లైవ్ స్టాక్ అంటే యానిమల్ నుంచి కానీ, లేదంటే క్రాప్స్ నుంచి కానీ, ఆరల్స్ వేస్ట్ వాటర్ నుంచి కానీ, లేదు అంటే కనుక ఫుడ్ వేస్ట్ నుంచి కానీ, వీటి నుంచే కదా మనం బయోగ్యాస్ ని మనం ప్రిపేర్ చేయగలం. సో వీటి నుంచి మనకి అనరోబిక్ డైజెషన్ అనేది జరుగుతుందండి. ఓకే, అనరోబిక్ డైజెషన్ ఎవరి ద్వారా జరుగుతుంది? ఇక్కడ ఒక కీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాక్టీరియా. సో ఇక్కడ నుంచి మనకు ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి అంటే బయోగ్యాస్, బికాస్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ వాటర్ వేపర్. సో ఈ బయోగ్యాస్ నుంచి డైరెక్ట్ గా గ్యాస్ పైప్ లైన్స్ నుంచి మనం హీట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు బయోమీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. బయోమీథేన్ నుంచి మనం ఫ్యూయల్ ని కానీ లేదంటే గ్యాస్ గ్రిడ్ ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే డైరెక్ట్ గా మైక్రోబ్ నుంచి డైజెస్టేట్ ఉంటుంది మనకి. అంటే ఈ డైజెస్టేట్ నుంచి కూడా మనం ఫర్టిలైజర్స్ ని కానీ లేదంటే సాయిల్ అమెండ్మెంట్స్ ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ వేస్ట్ మెటీరియల్స్ అనేవి మైక్రోబ్స్ డిగ్రేడ్ చేసిన తర్వాత బయోగ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో బయోగ్యాస్ నుంచి మనకి బయోమీథేన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. బయోమీథేన్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ ఆర్ గ్యాస్ గ్రిడ్. అలా కాకుండా ఎనరోబిక్ డైజెషన్ అక్కడతోనే మైక్రోబ్స్ తోనే స్టాప్ చేసేస్తే అక్కడ నుంచి మనం డైజెస్టెడ్ స్టేట్ నుంచి ఫర్టిలైజర్స్ ని కానీ సాయిల్ అమెండ్మెంట్స్ ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోగ్యాస్. అర్థమైందా అందరికి? ప్లీజ్ రెస్పాండ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ అర్థమైనట్టేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఎస్. సో నెక్స్ట్ మనకున్నది ఏంటి? హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే హైడ్రోజన్ ఎనర్జీ. ఒకసారి మనం హైడ్రోజన్ ఎనర్జీని కూడా చూస్తాము. దానిలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరు అందరూ కూడా డౌట్స్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అని మనకు ఒక హైడ్రోజన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఏంటి అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే యానోడ్ క్యాథోడ్ అని ఒక 2 సెపరేట్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూసినట్టయితే హైడ్రోజన్ ఎనర్జీ అనేది హైడ్రోజన్ గ్యాస్ ని ఒక ఫ్యూయల్ సోర్స్ గా యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని కానీ హీట్ ని కానీ లేదంటే మెకానికల్ పవర్ ని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ హైడ్రోజన్ లో ఏంటంటే మనకి ఫస్ట్ ఎలక్ట్రోలైసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుందంటే, అంటే ఇందులో పాసింగ్ ఎలక్ట్రిసిటీ త్రూ వాటర్ టు స్ప్లిట్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అవుట్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అవుట్ అనేది ఉంది. isn't it or not? తర్వాత స్టీమ్ రీఫార్మింగ్ జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రోలైసిస్ జరుగుతాయి. నెక్స్ట్ వన్ స్టీమ్ రీఫార్మింగ్. థర్డ్ వన్ బయోమాస్ కన్జర్వేషన్. ఇదంతా ఏంటి? హైడ్రోజన్ అనేది ఒక ఎనర్జీ క్యారియర్ గా ఉంటుందన్నమాట ఫస్ట్ ప్రాసెస్ అంతట్లో కూడా. తర్వాత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి వర్క్ అవటం స్టార్ట్ చేస్తాయి. సో తర్వాత కంబషన్ జరుగుతుంది. కంబషన్ జరగటం ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది స్టోర్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. హైడ్రోజన్ అనేది ఎనర్జీ క్యారియర్ గా వర్క్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది? ఇది ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. యాజ్ లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ లానే ఎనర్జీని స్టోర్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది.
ఆ ప్రాసెస్ లోనే మనకి ఎలక్ట్రోలైసిస్, స్టీమ్ రీఫార్మింగ్, బయోమాస్ కన్జర్వేషన్ కూడా చేస్తుంది. అంటే యూటిలైజింగ్ మైక్రోబ్స్ టు బ్రేక్ డౌన్ ఆర్గానిక్ మ్యాటర్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ అన్నమాట. అప్పుడే కదా హైడ్రోజన్ అనేది ఎనర్జీ క్యారియర్ గా వర్కౌట్ చేయగలుగుతుంది. లేదు స్టీమ్ రీఫార్మింగ్ అనుకోండి, నాచురల్ గ్యాస్ ని కానీ లేదంటే అదర్ హైడ్రోకార్బన్స్ ని కానీ యూజ్ చేసి హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కాకుండా ఎలక్ట్రోలైసిస్ అనుకోండి, ఎలక్ట్రిసిటీని వాటర్ గుండా పాస్ చేసి హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని స్ప్లిట్ అవుట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మనకి హైడ్రోజన్ గ్యాస్ అవుట్ అని ఒకటి ఉంది, ఆక్సిజన్ గ్యాస్ అవుట్ అని ఇంకొకటి మనకి కనిపిస్తూ ఉంది. అవునా? సో దీని తర్వాత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి కెమికల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఈ కెమికల్ ఎనర్జీయే మనకి ఎలక్ట్రిసిటీగా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ అనేది ఎనర్జీ క్యారియర్ గా వర్కౌట్ చేసిన తర్వాత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి కెమికల్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రిసిటీగా మార్చుతుంది, లేదా వాటర్ గా మార్చుతుంది, ఆర్ హీట్ గా మారుతుంది త్రూ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అనే ఒక రియాక్షన్ ద్వారా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిపోతుంది. ఈ ప్రొడక్ట్ లోనే మనకి ప్రోటాన్స్, అంటే ఈ ప్రాసెస్ లోనే మనకి బై ప్రొడక్ట్స్ గా ప్రోటాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఆక్సిజన్స్ కానీ క్యాథోడ్ రే నుంచి ఒక వాటర్ ని హీట్ ఫార్మేషన్ లో బయటికి పంపించేస్తూ ఉంటుందన్నమాట. జాగ్రత్తగా, ఈ క్యాథోడ్ రే నుంచి, ఇక్కడ క్యాథోడ్ రే కనిపిస్తుంది కదా, దీని ద్వారానే వాటర్ ని హీట్ ని పంపించడం ద్వారా కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అసలు హైడ్రోజన్ ఫ్యూయల్స్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక, ఫ్యూయల్ సెల్స్ అనేవి క్వైట్ గా ఉంటాయి, రిలయబుల్ గా ఉంటాయి, ఈజీగా మినిమల్ ఎమిషన్స్ లోనే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేస్తాయి. కాబట్టి మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత కంబషన్ జరగాల్సి ఉంటుంది. అంటే హైడ్రోజన్ అనేది ఇంజన్స్ లో కానీ టర్బైన్స్ లో కానీ కంబషన్ జరగాలంటే బర్న్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆక్సిజన్ తో రియాక్ట్ అయిన తర్వాత హీట్ ని, వాటర్ వేపర్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ప్రొడ్యూస్ చేయడం ద్వారా హైడ్రోజన్ కి లో వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. అప్పుడు స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అదర్ ఫ్యూయల్స్ లో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టేషన్ కి కానీ, స్టేషనరీ పవర్ కి కానీ, పోర్టబుల్ పవర్ కి కానీ ఈ హైడ్రోజన్ గ్యాస్ అవుట్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ జరగటం ద్వారా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. సో దిస్ ఈస్ వాట్ వి కాల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ ఆర్ హైడ్రోజన్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, సో నెక్స్ట్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఎనర్జీ ఉంది, దట్ ఈస్ వాట్ వి కాల్ ఆల్కహాల్ ఎనర్జీ. అంటే మనం ఆల్కహాల్ ని యూజ్ చేసి కూడా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఆల్కహాల్ లైక్ ఎథనాల్ అనేది మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకు తెలుసు, అవునా కదా, ఎథనాల్ మాత్రమే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది త్రూ ఫ్యూయల్ సెల్స్ ఆర్ బై ఫస్ట్ రీఫార్మింగ్ ఇంటూ హైడ్రోజన్ టు పవర్ ఏ ఫ్యూయల్ సెల్స్. అవునా కదండి? సో ఫ్యూయల్ సెల్స్ లో ఆల్కహాల్ ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూయల్ సెల్స్ లో ఆల్కహాల్ అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. ఈ ఆక్సిడైజ్ అయిన ఆల్కహాల్ అనేది ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఫ్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఉంది కదా ఇక్కడ మనకి. సో ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఫ్లో అయిపోతూ ఉంటాయి. సో ఇలా ఫ్లో అవటం ద్వారా కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీకు దీని నుంచి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇస్తారు. సో ఎస్ఎస్సి స్టాండర్డ్ కి సంబంధించి నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడాలి. మనకి బ్యాటరీస్ లో ఆల్కహాల్ ఉంటుంది లైక్ ఇథనాల్. సో ఇథనాల్ అనేది ఆక్సిడైజ్ అయ్యేటప్పుడు, జాగ్రత్తగా చూడాలి, ఇథనాల్ అనేది ఆక్సిడైజ్ అయ్యేటప్పుడు అవి కొన్ని ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది పిక్చర్ లో, అవునా? ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసేటప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఫ్లో అవటం ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది? ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది అంటే గనక యానోడ్ దగ్గర మనకి ఆక్సిడేషన్ అనేది జరుగుతుందండి. యానోడ్ దగ్గర మనకు జరిగేది ఏంటి అంటే
ఆక్సిడేషన్ అంటే ఆల్కహాల్ ఫ్యూయల్స్ లైక్ మెథనాల్ కానీ ఇథనాల్ కానీ డైరెక్ట్ గా ఫ్యూయల్ సెల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆక్సిడైజ్ అయ్యి ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తాయి. అవి హైడ్రోజన్స్ కావచ్చు, హైడ్రోజన్ అయాన్స్ ని కావచ్చు, లేదంటే ప్రోటాన్స్ ని కావచ్చు, రిలీజ్ చేస్తాయి. సో ఈ ప్రోటాన్స్ అనేవి ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఫ్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా ఫ్లో అవటం ద్వారా ఎలక్ట్రికల్ కరెంట్ ని క్రియేట్ చేసేస్తూ ఉంటాయి. సో దీని ద్వారా ప్రోటాన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే పాస్ త్రూ ఏ మెంబ్రేన్ లైక్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ టు క్యాథోడ్. క్యాథోడ్ గుండా ఇప్పుడు హైడ్రోజన్ అయాన్స్ అంటే ఇవేను కదండి. సో ఇక్కడికి వచ్చింది ఆల్కహాల్ అనేది ఆక్సిడైజ్ అయింది. ఆక్సిడైజ్ అయిన తర్వాత ప్రోటాన్ గా రిలీజ్ అవుతుంది, ప్రోటాన్ ని క్రియేట్ చేస్తుంది. ప్రోటాన్ అనేది క్యాథోడ్ గుండా బయటకు వస్తుంది, అవునా. సో క్యాథోడ్ లో రియాక్షన్ జరుగుతుంది, ప్రోటాన్స్ కాంబినే అంటే ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా మనకి, ఎయిర్ మాలిక్యూల్స్, అవునా. సో ఈ ఎయిర్ మాలిక్యూల్స్ తో ప్రోటాన్స్ అనేవి రియాక్ట్ అయితే సో దాని ద్వారా మనకి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ వాటర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఈ విధంగా కనుక మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయినట్టయితే దానిని మనం ఆల్కహాల్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఆల్కహాల్ ఎనర్జీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలానే కాదు, రీఫార్మింగ్ మెథడ్ లో కూడా మనం ఆల్కహాల్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇథనాల్ అనేది రీఫార్మ్డ్ కదా, అంటే హైడ్రోజన్ గ్యాస్ గా కానీ కార్బన్ డైఆక్సైడ్ గా కానీ ఉండిపోతుంది. సో హైడ్రోజన్ గ్యాస్ కెన్ దెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ హైడ్రోజన్ ఫ్యూయల్ లైక్ సాలిడ్ ఆక్సైడ్ కానీ ఆర్ ఎస్ఓఎఫ్సి లో కానీ యూజ్ చేసేటప్పుడు ఫ్యూయల్ సెల్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్స్ కెమికల్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రికల్ గా కూడా మార్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా మనం ఆల్కహాల్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం రెన్యూబుల్ ఎనర్జీస్ కి సంబంధించి ఫస్ట్ టాపిక్ లో సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీస్ లో సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రా ఎనర్జీ, ఆల్కహాల్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, వుడ్ ఎనర్జీ, బయోగ్యాస్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్ అన్ని వాటి కోసం కూడా మనం అసలు ఎనర్జీస్ అంటే ఏంటి, ఎలా వర్కౌట్ అయితే ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి, ఇది మాత్రమే తెలుసుకున్నాం. మరి వాటి యొక్క అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్, ఒక్కసారి మనం చూసినట్టయితే ఫస్ట్ మనకి సోలార్ పవర్. సార్ సోలార్ పవర్ ని చూడండి. సోలార్ పవర్, ఈ సోలార్ పవర్ కి సంబంధించి మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే సోలార్ ఎనర్జీ అనేది లైక్ మన ఎలక్ట్రిసిటీ బిల్ ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సోలార్ ప్యానెల్స్ అనేవి లో మెయింటెనెన్స్ కాస్ట్ కదా, సో అది కూడా మనకు అడ్వాంటేజ్. అండ్ ఎలక్ట్రిసిటీని ఏ క్లైమేట్ కండిషన్ లో అవ్వచ్చు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఏదైతే హోమ్స్ విత్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయో వాళ్ళు హోమ్ వాల్యూని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ దేనికి అంటే కనుక సోలార్ ఎనర్జీకి. మరి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే కనుక ద హై ఇనిషియల్ కాస్ట్ ఉంటాయి ఆఫ్ ఇన్స్టాలింగ్ ప్యానెల్స్ ని మనం ఇన్స్టాలింగ్ చేసేటప్పుడు హై కాస్ట్ అనిపిస్తుంది. బట్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, మనందరికీ తెలుసు. సోలార్ ఎనర్జీ స్టోర్ అవుతుందంటే కనుక ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ సోలార్ డస్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీ రూఫ్ టైప్ కదా, ప్రతి ఒక్క రూఫ్ టైప్ కి కూడా సోలార్ ఎనర్జీ అనేది వర్క్ అవ్వదు. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక అడ్వాంటేజెస్ ఆఫ్ సన్ ఎనర్జీ. ఇంకా బెస్ట్ డిసడ్వాంటేజ్ ఏమైనా చెప్పుకోవచ్చు అనుకుంటే కనుక సోలార్ ప్యానెల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ సన్లైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, సన్లైట్ మీద మాత్రమే సోలార్ ప్యానెల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. మరి విండ్ ఎనర్జీ కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో విండ్ ఎనర్జీ అనేది మనకు రెన్యూబుల్ తెలుసు అండ్ ఎఫిషియంట్ ఎనర్జీ సోర్స్, వి నో దట్. అండ్ ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఫాసిల్ ఫ్యూయల్స్ నెసెసిటీస్ ని ఎక్కువగా మనకి మినిమైజ్ చేసే ఒక ఎనర్జీ ఉంది అంటే కనుక విండ్ ఎనర్జీ. అండ్ విండ్ ఎనర్జీ అనేది రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ దెన్ సోలార్ ఎనర్జీ. ఓకే, అండ్ మినిమల్ మెయింటెనెన్స్ ఉంటే సరిపోతుంది, ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు విండ్ మిల్స్ కి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక ల్యాండ్ బేస్డ్ విండ్ టర్బిన్స్ అనేవి మనకి కావాలి, సో స్పేస్ ఎక్కువగా పట్టేస్తుంది. సో ఇది మాత్రమే మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు సౌండ్ అండ్ విజువల్ డిగ్రేడేషన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ థ్రెటన్ వైల్డ్ లైఫ్ అనేది ఉంటుంది, అంటే పక్కన ఏమైనా వైల్డ్ లైఫ్ కనుక ఉంటుంటే యానిమల్స్ కి కానీ వాటికి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ విండ్ ఎనర్జీ. దెన్ వాట్ అబౌట్ హైడ్రా ఎనర్జీ? సో వాటర్ అనేది ప్లాంట్ కి మనం యూజ్ చేస్తాం, బట్ ఫ్యూయల్ కాస్ట్ అనేది జీరో, అవునా.
ఫ్యూయల్ కాస్ట్ ఏమైనా మనకి కావాలా హైడ్రా ఎనర్జీలో? నో. సో ఫ్యూయల్ కాస్ట్ ఇస్ జీరో అండ్ ఇట్ ఈస్ నీట్ అండ్ క్లీన్. రన్నింగ్ చార్జెస్ ఆర్ వెరీ స్మాల్. ఎందుకంటే వాటర్ అనేది ఫ్రీలీ అవైలబుల్ కదా, మనం దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఇస్ సింపుల్ అండ్ లాంగర్ లైఫ్ టైం ఉంటుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? అండ్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ లాంగర్ స్టార్టింగ్ టైం. ఇట్ స్టార్ట్ ఇన్స్టెంట్లీ. సో మనకి దీనికి కూడా ఒక స్పెసిఫికేషన్స్ అని చెప్పుకున్నది. మనకి దీనికి అడ్వాంటేజెస్ తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయిగా. సో అలా చూసుకుంటే హై క్యాపిటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు స్కిల్ వర్కర్స్ అనే వాళ్ళు రిక్వైర్డ్ అనమాట. సో వాళ్ళు దొరికితేనే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగలం. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆల్ ద టైమ్. ఏజెంట్ ఇట్ ఆర్ నాట్? సో ఎవరైనా లైక్ రిజర్వాయిస్ ద్వారా లైక్ గేట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా చిన్నది జరిగినా కూడా అది మోస్ట్ డామేజబుల్ థింగ్ గా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ కూడా దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఏంటి హైడ్రా ఎనర్జీకి. సో వీటిని మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రా ఎనర్జీకి చెప్పుకుంటున్నాం. అండ్ ఇంకా మనకి ఏమున్నాయి? సో జియోథర్మల్ ఎనర్జీ. సో జియోథర్మల్ కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే గనక గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే గనక సోర్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ హై ఎఫిషియన్సీ ఉంటుంది దీనికి. అండ్ మెయింటెనెన్స్ నీడెడ్. ఓకే. అదే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక డిప్లీషన్ ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే జియోథర్మల్ సోర్సెస్ లో డిప్లీషన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ రిజర్వాయర్స్ కెనాట్ బి ఈజీలీ ఫౌండ్ బేసికల్లీ, ఎందుకంటే చాలా డెప్త్ గా ఉంటుంది కాబట్టి రిజర్వాయర్స్ అనేవి అంత తొందరగా దొరకవు. ఆ క్రాక్స్ నుంచే కదా మనం వాటర్ ని హీట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఆ జియోథర్మల్ రిజర్వాయర్స్ ఏంటంటే అంత తొందరగా దొరకవు అనమాట. సో వీటిని మనం అడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు జియోథర్మల్ లైక్ ఎనర్జీకి. సో నెక్స్ట్ వుడ్ ఎనర్జీ. సో వుడ్ లో కూడా మనం ఎనర్జీ ఎఫిషియెంటీ ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూయల్ అనేది నీడెడ్. సో ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక హై క్యాపిటల్ కాస్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్, మీడియం క్యాపిటల్ కాస్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది. అండ్ హై ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సారీ, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ బేసికల్లీ. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూయల్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సైడ్ స్పేస్ అనేది ప్రీమియం గా ఉంటే చాలు, సరిపోతుంది మనకి. అండ్ అడాప్టబుల్ టు ప్లాంట్ కండిషన్స్ కి కూడా అడాప్టబుల్ గా ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్. అండ్ డెన్స్ గా ఉంటుంది, బల్కీగా ఉంటుంది. అండ్ స్ట్రింగి వుడ్ ఫ్యూయల్స్ ఉంటాయి. అండ్ కెమికల్ ఎనర్జీ ఆల్రెడీ స్టోర్ అవుతుంది కాబట్టి మనం హైడ్రా లేదంటే సోలార్ వీటికి కష్టపడినంత కష్టం ఇక్కడ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. స్మాల్ అండ్ లైటర్ ఫ్యూయల్స్, దట్ ఈస్ ఫైన్లీ హాగ్ డ్రై వేస్ట్ అండ్ సాడెస్ట్ అండ్ శాండర్డెస్ లాంగ్ డిస్టెన్సెస్, సింపుల్ గా చెప్పాలి అంటే. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వుడ్ ఎనర్జీ. ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే అఫోర్డబుల్ కదండి. వుడ్ ఎనర్జీ అనేది అఫోర్డబుల్, అవైలబుల్ వరల్డ్ వైడ్, రిక్వైర్స్ నో మెయింటెనెన్స్ కాస్ట్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ డిసడ్వాంటేజెస్ కి వచ్చేసరికి వుడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు స్మోక్ ని అండ్ సూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ద్వారా మనకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ లార్జ్ స్టోరేజ్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది కాబట్టి దాని ద్వారా మనకి డిసడ్వాంటేజెస్ ఉంటుంది. అండ్ డిఫారెస్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. దాని ద్వారా అనిమల్ సర్వైవ్ అవ్వలేవు అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దోస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ వుడ్ ఎనర్జీ. వాట్ అబౌట్ బయోగ్యాస్? బయోగ్యాస్ లో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే సో వేస్ట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ని మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఎనర్జీ కూడా మనకు ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, సింపుల్ గా చెప్పాలి అంటే బయోగ్యాస్ లో మనకి ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఫ్లామబిలిటీ ఉంటుంది అండ్ లార్జ్ ఏరియాస్ ని రిక్వైర్ చేస్తుంది. సో అవి మాత్రమే డిసడ్వాంటేజెస్. సో మనకి ఇంకా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అండి? హైడ్రోజన్ ఎనర్జీలో లో టెంపరేచర్ ఉంటుంది కంబషన్ కి. సో వెన్ మిక్స్ విత్ ఆక్సిజన్ విచ్ మే కాజ్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఆర్ డేంజరస్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. సో ఇంకా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఇది నాన్ టాక్సిక్, అంటే ఇట్స్ కంబషన్ బేస్డ్ ఇస్ నాన్ టాక్సిక్ అండ్ నాన్ టాక్సిక్ ఎనర్జీ సోర్స్ అంటుంది. అండ్ ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్, అంటే పైప్ లైన్స్ ద్వారా ఈజీగా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆల్కహాల్స్ ఉన్నాయి. సో లెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఉంటాయి ఆల్కహాల్ ఎనర్జీలో. సో ఈజీగా ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది. వేస్ట్ ని మనం ఫీడ్ స్టాక్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ క్రాప్స్ కి మనం కంపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అదే మనం డిసడ్వాంటేజెస్ చూసాం అనుకోండి, హై ఎనర్జీని మనం ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది, సఫిషియంట్ బయోమాస్ అనేది ఉండదు
అండ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూర్ టెక్నాలజీ ఉండదు, అండ్ హై ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో ఈ సెషన్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే స్పీడ్ గా ఏమైనా చెప్పినట్టు అనిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. సో హైడ్రోజన్ ఎనర్జీ కొద్దిగా సింపుల్ గా చెప్పమంటున్నారు. సో హైడ్రోజన్ ఎనర్జీలో మనకి ఏం జరుగుతుంది, హైడ్రోజన్ అనేది కంబషన్ ఈజీగా అయిపోతుందండి. మనం దానికోసం సెపరేట్ గా ఓకే చెప్పమన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఎస్. సో హైడ్రోజన్ లో మనకి ఏముంటుంది, కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. లైక్ వసీం అక్రమ్ లిజన్, మనకి హైడ్రోజన్ లో కెమికల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఈ కెమికల్ ఎనర్జీ కంబషన్ జరిగేటప్పుడు ఇది కాస్త ఎలక్ట్రిసిటీగా మారిపోతుంది. ఓకే. సో ఆ ఎలక్ట్రిసిటీ అనేది మనకి ట్రాన్స్ఫార్మర్ గుండా పాస్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ లైట్స్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వరకు మనకి రెన్యూబుల్ ఎనర్జీస్ కోసం డిస్కస్ చేసాము. నెక్స్ట్ సెషన్ లో నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్, అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టాపిక్ కొంచెం ట్రికీ టాపిక్ మనం చూస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. బట్ దీని నుంచి వెయిటేజ్ కొంచెం మనకు తక్కువగానే ఉంటుంది. వెయిటేజ్ అంటే అరౌండ్ మనకి 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ మనకి ఫ్యూయల్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. ఎస్, చాప్టర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పీడిఎఫ్ మేము ప్రొవైడ్ చేస్తాము, కాకపోతే ఒక రోజు టైం పడుతుంది. ఓకేనా? సో డే ఆఫ్టర్ టుమారో మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ నవీన్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎస్ వసీం అక్రమ్, ప్లీజ్ రెస్పాండ్. ఇస్ ఇట్ క్లియర్? తరుణ్, విజయ్, వెంకటేష్, విక్రమ్ నాయుడు, రాసుల్ ఖాన్, ప్లీజ్ రెస్పాండ్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సాయి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ అర్థమైనట్టేనా? ఎస్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం డిస్కస్ చేద్దాం. ఓకే. సో మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు మారథాన్ సెషన్స్ కి, వైటీ సెషన్స్ కి అటెండ్ అవ్వండి, ఎందుకంటే అవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వైటీ సెషన్స్ లోనే రివైజ్ చేస్తూ ఉంటాం కనుక సో ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ యూ. Is it clear? So thank you everyone. Thank you for your cooperation and supporting. Have a nice day.